అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి భగవద్గీతలో 18వ అధ్యాయం 15-20 వారాలుగా చెప్పుకుంటున్నాం. ఇంకా ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియదు. అయితే మహోన్నతమైనటువంటి విషయాలు తెలుసుకుంటున్నాం. భగవద్గీత ప్రారంభమైంది కర్మతో. మధ్యలోపల కొన్ని ఆయుధాలు దొరికాయి మనకు. భక్తి రూపంలో, మెడిటేషన్ అని ధ్యానం రూపంలో దొరికాయి. వాటి గురించి దేవుడు చాలా విపులంగా వర్ణించడం చూసాం మనం. ఏమయ్యా అర్జున, ఎందుకు బెంగపడతావు? మనస్సుని నిగ్రహించుకోవడం అనేటటువంటిది అంత సులువైనటువంటి విషయం కాదు. కాబట్టి నీకు నేను ధ్యానము అంటే మెడిటేషన్ అనేటటువంటి ఒక యోగాన్ని నేర్పిస్తాను. అందులోపల నిటారుగా నిలబడాలి, మెత్తటి ఆసనం పైన కూర్చోవాలి. ఇలాంటివన్నీ కూడా ఆయన చెప్పి మనను సరైనటువంటి దారిలోకి తీసుకెళ్లాడు అన్న విషయాన్ని మనం గుర్తించాం. ఇక రెండవది భక్తి యోగం. ఏది తెలిసినా తెలియకపోయినా అనన్య భక్తి. భక్తి అనగానే నేను ఏకాదశి వ్రతం ఉంటాను, లేదా 2 రోజులకు ఒకసారి ఆలయానికి. చిన్నపిల్లలు సరే, చిన్నపిల్లలకు అవి అర్థం కావు కాబట్టి వాళ్ళు అలా చేయడం ఓకే. కానీ దీనిని భక్తిగా అనుకోవడము, ఈ ఫలానా టైం లోపల ఈ గుడికి వెళ్ళాలి, ఫలానా టైంలో అక్కడికి వెళ్ళాలి, ఇక్కడే అంటే దేవుణ్ణి ఒక దగ్గరే చూడడము, దాన్ని తామస జ్ఞానం అంటాం. అది వాళ్ళు నేర్చుకుంటాం. ఆ తామస జ్ఞానము పనికిరాదు, అది భక్తి కిందికి రాదు. తామస జ్ఞానమును భక్తిగా ఆలోచిస్తారు చాలా మంది. అది ఈ రోజు మనం తెలుసుకుంటాం. తామస జ్ఞానము అనేది ఒకటి ఉండదు, దాని కేవలం తామసము అని అంటారు అంతే. ఇంకా జ్ఞానమే లేనిది తామసము. మళ్ళీ కొత్తగా తామస జ్ఞానం ఏమిటి అంటే అట్లా కాదు సార్, మీరు సాత్విక జ్ఞానం అని చెప్పారు, రాజసిక జ్ఞానము అని చెప్పారు. మరి తామసిక జ్ఞానం కూడా ఉండాలి కదా. మీరు చెప్పే లెక్క ప్రకారం 3 జ్ఞానాలు ఉండాలి. అంటే సాత్విక జ్ఞానం ఉంటుంది, రాజసిక జ్ఞానం ఉంటుంది, తామసిక జ్ఞానం అనేది ఉండదు. జ్ఞానం లేకపోవడమే తామసికం కదా. అది కూడా తెలుసుకుంటాం. కాబట్టి నేనేదో ఆలయానికి వెళ్తాను, అక్కడే దేవుడు ఉన్నాడు, ఇంకెక్కడా దేవుడు లేడు. ఆలయంలో దేవుడు ఉన్నాడు కరెక్టే, అది ఒప్పుకుంటాం. ఎందుకంటే అన్ని చోట్ల దేవుడు ఉన్నప్పుడు ఆలయంలో ఉంటాడు కరెక్టే. కాకపోతే ఒక్క దేవుడు ఆలయంలోనే ఉన్నాడు అంటే అది తామసము, అజ్ఞానము. ఏ పని కూడా సరిగా జరగదు, అజ్ఞానంతో చేసేటటువంటి ఏ పని కూడా సరిగా జరగదు. కాబట్టి దానిని భక్తిగా భావించడము మనం చూస్తూ ఉంటాము. అలా కాకుండా మనకు మరి కావాల్సినది ఏమిటి? మనకు కావాల్సినది ఏమిటి అంటే భగవంతుణ్ణి అనన్య భక్తి. అంటే నా పిల్లల్ని, వాళ్ళని, వీళ్ళని ప్రేమించే దానికంటే కూడా ఎక్కువ ప్రేమించాలి భగవంతుణ్ణి. చక్రధారి సినిమా చూసారు మీరు. పిల్లల కంటే కూడా భగవంతుణ్ణి ఎక్కువ ప్రేమించగలగాలి. భక్త తుకారంలోన భార్యను కూడా వదిలేసి వెళ్ళిపోతాడు. ఏ సినిమానండి? భార్య కూడా వద్దాం అనుకునే లోపల బయట దేవుడు పిలిచాడని చెప్పేసి, మరి భార్య, పిల్లలు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని కూడా అది భక్తి అంటే. అదే విధంగా భర్తలు, పిల్లలు, అత్తమామలు, తర్వాత ఆవులకు గడ్డి వేసే వాళ్ళు, ఆవులకి మేత మానేశారు, అన్ని వదిలేసేసి కృష్ణనాదం వినిపించగానే జీవాత్మ పరమాత్మ వైపుకి పరిగెత్తింది. అది భక్తి అంటే. ఇప్పుడు భక్తికి మనం ఏదో ఓన్ డెఫినేషన్ ఇచ్చుకోకూడదు. మనం డెఫినేషన్ ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే తప్పు మాట అవుతుంది. ఈ ప్రపంచంలో 2 ఉన్నాయి, ఓకేనా? కొద్దిగా జాగ్రత్తగా పట్టుకోవాలి. ప్రమ, భ్రమ. చెప్పండి ఒకసారి. నిద్రపోయారు అందరూ. భ్రమ, ఇంకొకటి వినిపించలేదు సార్. ప్రమాణంలోది ప్రేమ ఉంది కదా, ప్రేమలాగా ప్రమ. ఏది ఇస్తే ఆ పెడితే ప్రమ. వినపడలేదు. మీనింగ్ ఏంటండి భ్రమ అంటే? చెప్తాను. ముందు పదాలు పట్టుకోండి, పెన్ను పేపర్ తోని రాసుకోండి. అది మీరు బ్రెయిన్ లో మీరు అందరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ బుర్రలో ఇరికిచ్చేద్దామని చూస్తున్నారు. పుష్పవతి గారు, మీకు వాయిస్ వినిపించట్లేదండి? పుష్పవతి గారు, మీకు వాయిస్ వినిపించట్లేదండి? ఇప్పుడే జాయిన్ అయ్యారండి.
పుష్పవతి గారు వాయిస్ వినిపించట్లేదు ఆవిడకి, ఆవిడ మళ్ళీ డౌన్ పెట్టారు. వినబడిపోతే లెఫ్ట్ అయ్యి రావాలి సార్, అందరికీ వినబడుతుంది. లెఫ్ట్ అదే అయ్యి వచ్చారండి, ఇప్పుడు కూడా వినిపించట్లేదు అనుకుంటా. లెఫ్ట్ అయ్యి వచ్చారు తను, అయినా తనకి మరి నెట్ సరిగ్గా లేదు. లేట్ సరిగా లేదేమో. నెట్ బాగోలేదని అర్థం. అదే. సో ఇక్కడ మనకు 2 పదాలని నేను మీకు చెప్తాను, గుర్తుంచుకోండి. ప్రమ, భ్రమ. ప్రమ అంటే ప్రమాణము అని చెప్పేసి చెప్తాం కదా. ప్రమాణము అంటే స్టాండర్డ్. స్టాండర్డ్ ఏంటి అంటే, నన్ను ఎవడన్నా వచ్చి నువ్వు నాగార్జున లాగా ఉన్నావు, నీ జుట్టు నాగార్జున లాగా ఉంది అని అనుకోండి, అంటే నా జుట్టు ప్రమాణం ఏంటయ్యా అంటే నాగార్జున జుట్టు, గీతాంజలిలో జుట్టు నాగార్జునది ఎట్లా ఉందో అది ప్రమాణం. నువ్వు ఎలా ఉన్నావయ్యా అంటే నీ గడ్డంతో మోడీ గారిలాగా ఉన్నావండి. నువ్వు అండి ఏంటి అంటే అది వదిలేయండి, మనకు లాంగ్వేజ్, మా తెలంగాణలో మేము నువ్వు అంటాం, అండి అంటాం, మా ఇష్టం. సో మోడీ లాగా అంటే అది మోడీ గారు అనేది స్టాండర్డ్. ఇప్పుడు నేను మంచిగా విభూతులు పెట్టుకొని కాషాయం ఎలా ఉన్నానండి అంటే, మీరు ఎలా ఉన్నారంటే ఇప్పుడు సన్యాసిలాగా ఉన్నారండి, దాన్ని ప్రమాణము అంటారు. మెడ లోపల ఇది కాషాయం ఇలా వేసుకునే బదులుగా ఇలా వేసుకుని ఇలా పెట్టుకున్నాను అనుకోండి, ఎలా ఉన్నానండి అంటే రౌడీ లాగా ఉన్నాను అని అంటారు. మా స్టూడెంట్స్ అది అనరు, నేను చాలా అమాయకుండా అనుకుంటాను మా స్టూడెంట్స్, అది ప్రాబ్లం. సో ఇది ప్రమాణము. ప్రమాణము అంటే ఒక స్టాండర్డ్, దేనితోనైతే మనం మిగతావన్నీ కూడా కంపేర్ చేస్తామో అది ప్రమ. అంటే ప్రమ అనేటటువంటిది సత్యము. రెండవది భ్రమ. ఇది యాత్రకు వచ్చే వాళ్ళకి కొద్దిగా ఎక్కువ వివరంగా చెప్తాను. భ్రమ. భ్రమ అంటే ఏంటి? ఊహించుకోవడం, అసత్యం. సత్యం కానటువంటి విషయాన్ని మనము ఊహించుకోవడాన్ని భ్రమ అంటారు. ఆ భ్రమ ఎలా తెలుసుకోవాలి మనకు? భ్రమ అంటే అసత్యం. అసత్యాన్ని మనం దాటలేం. ఎందుకంటే అసత్యంలో ఉన్నంత వరకు కూడా మనకు తోచినట్టుగా ఊహించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అసత్యంలో ఉన్నప్పుడు మనకు తోచినట్టుగా ఊహించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు వారికి దొరికినటువంటి విషయాలనే పట్టుకుంటారు. ఎవరు ఏది చెప్తే అంత. ఉదాహరణకి పక్క వాళ్ళు చెప్తారు, నీకు తెలుసా ఈ దేవుడు ఆలయానికి వెళ్ళి ఇలా దండం పెట్టుకుని నీ కోరికలన్నీ కోరుకొని ఏమి ఇవ్వక్కడే తెలుసా, ఒక చిన్న బెల్లం ముక్క ఉంటుందా, ఆ బెల్లం ముక్కని దేవుడి దగ్గర పెట్టేసిరా, వీడికి డబ్బులు ఇచ్చే అర్హత ఉంటుంది, డబ్బులు ఇచ్చే శక్తి ఉంటుంది, ఏమీ లేదు బెల్లం ముక్క. బ్రాహ్మడికి పర్వాలేదులే, ఏముంది గుళ్ళో వాళ్ళు డబ్బులు ఇవ్వరా, ఓ చిన్న బెల్లం ముక్క పెట్టి నీ కోరికలన్నీ తీర్చుకున్నా. వీళ్ళు వెళ్ళి అది చేస్తారు. దీన్ని భ్రమ అంటారు. అసత్యం. సత్యం అనేది కూడా మళ్ళా, సత్యం అనే దానికి మళ్ళీ మనము చాలా రోజుల కింద ముందు తెలుసుకున్నాం. ఏమనంటే సత్యము అనేది మారుతుంది, ఋతము అనేటటువంటిది మారదు. ఉదాహరణకి మనకు సంబంధించినంత వరకు ఎన్నిసార్లు సూర్యోదయం జరుగుతుందండి రోజుకి? ఒకసారి జరుగుతుంది సార్, ఒకసారి జరుగుతుంది. కాబట్టి సూర్యుడు ఎన్నిసార్లు ఉదయిస్తాడు అంటే ఏం చెప్తాం? ఒకసారి, రోజుకి ఒకసారి అనే చెప్తాం. అదే మీరు స్పేస్ క్రాఫ్ట్ లోపల పైకి వెళ్ళారనుకోండి, వెళ్తే అక్కడ మీరు ఒక రోజు లోపల 12 సార్లు 20 సార్లు సూర్యోదయాన్ని చూస్తారు. ఎన్నిసార్లు చూస్తారు? 12 సార్లు 20 సార్లు, గంటకు 2 సార్లు కూడా చూస్తారు, మీరు ఎంత దూరం వెళ్ళారు అనేది బట్టి. అదే మీరు ఇక్కడి నుంచి అమెరికాకు పోయారనుకోండి, లేదా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారనుకోండి, ఐదర్ కంప్లీట్ గా చీకట్లో వస్తారు, లేదా కంప్లీట్ వెలుతురు లోపల వస్తారు. 2 సార్లు సూర్యోదయం చూస్తారు, లేదా 2 సార్లు పూర్తి అస్తమయం చూస్తారు. అసలు ఉదయించకపోవచ్చు కూడా. మీరు వెళ్ళే టైంని బట్టి మొత్తం వెళ్తురే, మొత్తం చీకటే ఉంటుంది. ఎందుకంటే మీరు గ్లోబుని తిరిగే పద్ధతి బట్టి. కాబట్టి ఎన్నిసార్లు సూర్యోదయం అయింది అంటే ఏం చెప్తాం? దీన్ని బట్టి ఏమర్థమవుతుందయ్యా అంటే సత్యము అనేటటువంటి మనకు సంబంధించి మనకు తెలిసినటువంటి కొంతమంది చెప్పగలిగేది మాత్రమే సత్యం. ఋతము అంటే ఏంటి అని చెప్పుకున్నాము. ఋతము అంటే నేచర్ యొక్క నియమం, ప్రకృతి యొక్క నియమం, భగవంతుడి యొక్క ఉల్లంఘించలేనటువంటి శాసనంని ఋతము అంటాము. ఏ గెలాక్సీ ఎలా నడవాలి? మనమేమో చిన్నగా భూమి గురించి మాట్లాడుకుంటున్నాం. భూమితో పాటు 200 కోట్ల గ్రహాలు, 1000 కోట్ల నక్షత్రాలు, ఇవన్నీ కలిపితే ఒక్క మన సౌర కుటుంబంలోని మిల్కీవే గెలాక్సీలో ఇలా తిరుగుతుంది. మన భూమి లాంటివి దాదాపుగా సరిపోయినవి చాలా ఉన్నాయి గ్రహాలు. ఓకే, మన సూర్యుడు చుట్టూ తిరిగేవి సరే 7-8 పెట్టుకున్నాం మనం లెక్కకి. బట్ అసలుగా చూసుకున్నట్లయితే 200 కోట్లు ఉంటాయి ఇక్కడ ఇలాంటి గ్రహాలు. ఏం జరుగుతుంది ఇక్కడ?
ఎవరికి తెలియదు. కానీ అవన్నీ ఎలా జరగాలో రాసినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన భగవంతుడు. ఆయన నియమించినటువంటి నియమం ఏదైతే ఉన్నదో దానిని ఋతము అని చెప్పేసి అంటారు. దానిని ఋతము అని చెప్పేసి అంటారు. సో ఈ విధంగా సత్యము వేరు, ఋతము వేరు. సత్యము వేరు, ఋతము వేరు. సత్యము అంటే మనకు సంబంధించినంత వరకు సత్యము. కానీ ఋతము అంటే ఏంటంటే ప్రకృతి యొక్క నియమం. అందరికి అర్థమైందా అండి? ఇంకొకసారి ఏమన్నా చెప్పాలా? మళ్ళీ అర్థం కాదు, ఎక్కడ అర్థం కాలేదో చెప్తే దాన్ని నేను ఎక్కువ ఎంఫసైజ్ చేయగలను. అంటే సార్ ఋతం అంటే రూల్స్ మేడ్ బై పరమాత్మ God. అనుకోవచ్చా? రూల్స్ రూల్స్ మేడ్ బై ఋతము ఆల్మిటీ. అంటే ప్రకృతి సార్ నియమం ఇక్కడ సార్ బాబు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు అనేది సత్యం. కానీ అతడు అస్తమించడం ఉదయించడం అనేది ఉండదు. భూమి తిరగటం కారణంగా అలా ఉంటుంది. అది ఋతం అనుకోవచ్చు కదా సార్. అదే అంటే ఒక ఉల్లంఘించలేని శాసనం ఋతం. సూర్యుడు కూడా కదులుతూ ఉంటాడు. ఇప్పుడు మనకు సంబంధించినంత వరకు సూర్యుడిని నిశ్చలంగా పెడుతున్నాం కానీ సూర్యుడు కూడా తిరుగుతాడు, తన చుట్టూ తాను తిరుగుతాడు. మళ్ళీ తను కూడా గెలాక్సీలో వెళ్తుంటాడు. మిల్కీ వే గెలాక్సీ మొత్తం తను కూడా ప్రయాణం చేస్తాడు. కానీ మనకు సంబంధించినంత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా రైలు వెళ్తోంది, ఓకేనా? నా రైలు వెళ్తుంది 100 కిలోమీటర్స్ స్పీడ్ తోని నా రైలు వెళ్తుంది. నా వెనక నుంచి ఒక రైలు వచ్చింది 120 కిలోమీటర్స్ స్పీడ్ తో వచ్చింది. అది నన్ను దాటి వెళ్తుందా, నాతో పాటే ఉంటుందా? దాటి వెళ్తుంది. అర్థం కాలేదు మిగతా వాళ్ళకి. సౌజన్య గారు దాటి వెళ్తుంది. దాటి వెళ్తుంది సార్. ఎందుకంటే ఇది 100 కిలోమీటర్ స్పీడ్ లో నా రైలు వెళ్తుంది. ఇక్కడేమో సౌజన్య గారు వాళ్ళ రైలు ఇలా ఫాస్ట్ గా వెళ్తుంది 120 కిలోమీటర్ల స్పీడ్ తోని ఇలా వెళ్తుంది. వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే నేను కూడా 100 కిలోమీటర్స్ స్పీడ్ తో ఉన్నాను కదా, మీ రైలు 120 కిలోమీటర్స్ స్పీడ్ అనిపించదు నాకు. సార్ మీది 20 కిలోమీటర్లే అనిపిస్తుంది నాకు. స్లో వెళ్తుంది రైలు అనిపిస్తుంది. ఓకే గ్రేట్. అచ్చా. సౌజన్య గారికి ఏమనిపిస్తుంది అంటే మన రైలు వెనకకి వెళ్తుంది అనిపిస్తుంది. ఆవిడ 120 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తున్నారు, రక్కుతో వెళ్తున్నారు. వెనక్కి చూసేసరికి ఏమైంది, మన రైలు వెనక్కి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు ఆవిడ. వీళ్ళ రైలు ఏంటి వెనక్కి వెళ్తుంది అనుకుంటారు, మన రైలు కూడా ముందుకే వెళ్తుంది. ఇదే సమయం. అంటే అలాగే ఇది కూడా 100 లో వెళ్తుంది కనుక జస్ట్ 20 more కిలోమీటర్ స్పీడే కదా అని అనిపిస్తుంది, విచ్ ఇస్ కరెక్ట్. ఎందుకంటే ఆల్రెడీ 100 లో ఉన్నాం గనక కదా. అవును. సౌజన్య గారికి మన రైలు ఎందుకు వెనక్కి వెళ్తున్నట్టు అనిపించింది? ఆవిడ ముందుకు వెళ్తుంది గనక మంది వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. 20 కిలోమీటర్ల స్పీడ్ తోటి వెనక్కి వెళ్తున్నట్టుగా, -20 కిలోమీటర్స్ తోని -20 కిలోమీటర్స్ అనిపిస్తుంది. -20 అంటే వెనక్కి వెళ్తున్నట్టుగా రైలుగా అనిపిస్తుంది. అలా కాకుండా రెండు బండిలు 100 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తున్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సమానంగా అనిపిస్తుంది. సమానంగా అనిపిస్తుంది. ఎవరు కదలట్లేదు అనిపిస్తుంది. అదే పక్కనే పోలుతున్నాయి కాబట్టి అది అంటే సేమ్ ఉంది కాబట్టి ఎవరు కదలట్లేదు అనిపిస్తుంది. సేమ్ ఉంది కాబట్టి. అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా వి నీడ్ టు టేక్ ఏ రెఫరెన్స్ పాయింట్ అన్నట్టుగా మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదండి సార్ అది పిల్లలు. సో అవును. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం తెలుసుకుంటున్నాము ఏంటంటే, ఏదో ఒక దాని ఆధారంగా మనం ఇది తిరుగుతోంది తిరగట్లేదు అని చెప్తాం. ఇప్పుడు భూమి మీద మీరు ఇంట్లో ఉన్నారు కదా, మీరు ఎంత స్పీడ్ గా తిరుగుతున్నారు తెలియదు అసలు. ఇప్పుడు నేను కదులుతున్నట్టున్నా, ఎంత స్పీడ్ గా వెళ్తున్నామో తెలుసా? మనం ఎంత స్పీడ్ గా, ఒక సెకండ్ కి 300-400 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తుంది భూమి సెకండ్ కి. ఇప్పుడు మరి నేను ఎట్లా వెళ్ళిపోవాలంటే ఇలా వెళ్ళిపోతున్నాను రాకెట్ లాగా. మనము బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి కదా, బుల్లెట్ ట్రైన్స్ ని 350 కిలోమీటర్స్ వచ్చే ఇయర్ మోడీ గారు కొత్త బుల్లెట్ ట్రైన్ ఇస్తున్నారు మనకు 2027 లోపల. ఓకే, ఆ బుల్లెట్ ట్రైన్ లోపల మనం అందరం కూడా ట్రావెల్ చేద్దాం. అయితే ఆ బుల్లెట్ ట్రైన్ 350 కిలోమీటర్ల స్పీడ్ వరకు వెళ్తుంది. 350 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తే ఎంత గ్రేట్ అని చెప్పి ఆలోచిస్తున్నాం. అదేంటి 350 కిలోమీటర్లు ఏంటి, గంటకు. ఇప్పుడు నేను చెప్తున్నది భూమి సెకండ్ కి 350 కిలోమీటర్ల స్పీడ్ తో తిరుగుతుంది. అమేజింగ్. కానీ తెలుస్తుందా అంటే భగవంతుడి నియమాలు తెలియాలంటే కొద్దిగా ఎడ్యుకేషన్ కూడా కొంత ఎక్కువ ఉన్నట్లయితే మీకు అర్థమవుతుంది. ఎడ్యుకేషన్ అంటే MA BA అవి కాదు నేను అనేది. ఎడ్యుకేషన్ అంటే మీరు చదవాలి, ఎక్కువ పుస్తకాలు చదువుతుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. అలా తిరిగితే మనం పడిపోమా సార్?
మరి పడిపోవట్లేదు. అది కూడా మామూలు స్పీడ్ కాదు, చాలా భయంకరమైన స్పీడ్. ఇక కాంతి, కాంతి ఎంత స్పీడ్కి వెళ్తుందో తెలుసా మీకు? కాంతిది చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. 1,86,000 మైళ్ళు ఒక్క సెకండ్కి. ఒక్క సెకండ్కి ఎన్ని మైళ్ళు చెప్పండి రమాదేవి గారు? 1,86,000 మైళ్ళు. అంటే ఎంత దూరం వెళ్ళిపోతుంది రైట్. దాన్నే ఏమని చెప్తామంటే 3 × 10⁸ కిలోమీటర్స్ పర్ సెకండ్, లేదా 3 × 10⁻10 మీటర్స్ పర్ సెకండ్ అనే స్పీడ్ చెప్తాం. అంత స్పీడ్ లో వెళ్తుంది లైట్. అంటే 3 × 10⁸ అంటే ఏంటంటే 3 పక్కన 8 సున్నాలు, 3 పక్కన 8 సున్నాలు పెడితే ఎంత పెద్ద నెంబర్ అవుతుందో అంత నెంబర్ ఒక సెకండ్ లోపల వెళ్ళిపోతుంది. అది లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దాన్ సౌండ్. కాబట్టి మనము లైటనింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ అంటే థండర్ అవంతా వచ్చినప్పుడు లైట్ ఫస్ట్ చూసిన తర్వాత నిదానంగా Sound. మనం ఆ శబ్దంని వింటాము అన్నట్టుగా. కరెక్ట్. సో కాబట్టి కాంతి వేగం ఎంత ఎక్కువ చూడండి. ఇటువంటి కాంతి ఒక సెకండ్ కి 3 పక్కన 8 సున్నాలు పెడితే అన్ని కిలోమీటర్లు వెళ్తుంది. 3 పక్కన 8 సున్నాలు పెడితే ఒక సెకండ్ లోపల అంత దూరం వెళ్తుంది. చాలా విచిత్రం, చాలా విచిత్రం. అలాంటి కాంతి నిమిషానికి ఎంత దూరం వెళ్తుందో ఊహించుకోండి, గంటకి ఎంత దూరం వెళ్తుందో ఊహించుకోండి, రోజుకి ఎంత దూరం వెళ్తుందో ఊహించుకోండి. ఒక సంవత్సరం వెళ్తే దాన్ని కాంతి సంవత్సరము అంటారు. అంటే కాంతి తన వేగముతో 1 సంవత్సర కాలంలో పయనించే దూరంని కాంతి సంవత్సరము అంటారు. అంత స్పీడు, విపరీతమైన స్పీడ్. 3 × 10⁸ కిలోమీటర్స్ పర్ సెకండ్ మల్టిప్లైడ్ బై 60 మల్టిప్లైడ్ బై 60 ఒక గంట మల్టిప్లైడ్ బై 24 మల్టిప్లైడ్ బై 30 మల్టిప్లైడ్ బై 12. ఇది కాంతి 1 సంవత్సరంలో ప్రయాణం చేసేటువంటి డిస్టెన్స్. మీ కనుక కాంతితోని సమానంగా ట్రావెల్ చేస్తే కాంతి ఎంత స్పీడ్ వెళ్తుందో మీరు కూడా అంత స్పీడ్ వెళ్తే మనం ఉన్న ఒక్క గెలాక్సీ మనది దాటడానికి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది, 80 లక్షల సంవత్సరాలు పడుతుంది ఒక్క మన గెలాక్సీ దాటడానికి. కాంతి వేగముతో ప్రయాణం చేస్తే మనం కాంతి వేగమా కుంటుకుంటూ మోహన్ సార్ అని చెప్పి వస్తే అది వేరెట్టే. ఇక కొన్ని వేల జన్మలైనా కూడా లక్షల కోట్ల జన్మలైనా కూడా ఒక పక్క నుంచి మరొక పక్క వెళ్ళండి. సో ప్రకృతి అనేటటువంటిది అయితే ఉంది గొప్ప నియమాల ప్రకారం వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి సరైనటువంటి జ్ఞానం అంటే ఒకే ఒక మార్గము, అది భగవంతుడి మార్గము. కానీ భగవంతుడి మార్గానికి చేరుకోవాలంటే నీకు కర్మ అనేటటువంటిది చెయ్యక తప్పదు అర్జున. కర్త జ్ఞానం అనేటటువంటివి 3 ఏవైతే ఉన్నాయో ఈ 3 తప్ప ఇక మరేది కూడా ఆప్షన్ లేదు అని చెప్పి సాంఖ్యంలో చెప్పారు. సాంఖ్యం ఏదైతే విషయం ఉందో దాంట్లో ముందుగా మనము జ్ఞానం గురించి తెలుసుకుందాము అర్జున. అన్నిటికంటే ముఖ్యం మనకు కావాల్సింది సాత్విక జ్ఞానము. సాత్విక జ్ఞానం అంటే ఏమిటంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా చూడడానికి విధిగా ఉన్నాడు. రకరకాల పండ్లు ఇవన్నీ లోపల నేను చూడను. మా అందరి లోపల కూడా ఉన్నటువంటిది ఒకటే ఆత్మ, ఒకే చైతన్యము అని చెప్పి చూడాలి. సాత్విక చైతన్యం అంటారు. సర్వభూతేషు ఏనైక భావం అవ్యయం ఈక్షతే విభక్తేషు జ్ఞాన విద్ధి సాత్వికం. అటువంటి జ్ఞానమే సాత్విక బుద్ధి, సాత్విక జ్ఞానము. ఎటువంటిది? అనేక రకాల విభజించబడినటువంటి జీవులలో విభజించలేనటువంటి ఒక ఆత్మస్వరూపము వ్యాప్తి చెంది ఉన్నదో, ముక్కలుగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచంలో ముక్కలు కానటువంటిది ఏదైతే ఉన్నదో అదే భగవంతుడి చైతన్యము. అంతటా ఉన్నటువంటిది అదే. నాలో, నీలో, అందరిలో ఉన్నటువంటిది ముక్కలుగా కానటువంటిది. చూడ్డానికేమో అన్ని ముక్కలుగా కనిపిస్తున్నాయి. చెట్టు, చేమ, జంతువులు, నేను, నువ్వు, మందరము అలా విభక్తులై ఉన్నాయి. అంటే అందరూ కూడా విడిపోయి ఉన్నారు, కానీ విభక్తము కానటువంటిది ఒకటి ఉన్నది. అదే అందరిలో ఉండేటటువంటి ఆత్మ అని తెలుసుకో అర్జున. ఇటువంటి దాన్ని సాత్విక జ్ఞానము అంటారు. అందరిలో ఉన్నటువంటిది ఒకటే చైతన్యము. ఈ సాత్విక జ్ఞానము తెలుసుకోవడమే నీ జీవితం లోపల ముఖ్య లక్ష్యము. ఎందుకు సార్ ఇవన్నీ తెలుసుకోవడం? ఇప్పుడు మాకు తెలుసు భగవంతుడు ఉన్నాడు, మాకు తెలుసు, ఇంకెందుకు ఇవన్నీ?
ఎందుకంటే అనుభవంలోకి తెచ్చుకోవడం కోసం. ఇప్పుడు జనరల్ గా ఏమవుతుందంటే ఆత్మానుభవం కోసం ఇవన్నీ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆత్మానుభవము అంటే ఏంటి? భయం లేని తత్వం. ఇప్పుడు మీకు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి జవాబు చెప్పాలి, అందరు చెప్పాలి. మీరు భయపడుతున్నారా దేనికో ఒక దానికి? ఎస్ ఆర్ నో, జస్ట్ ఎస్ నో చెప్పండి అంతే. ఎస్ ఎస్. తర్వాత బంధాలు ఉన్నాయా? ఎస్ నో. బంధాలు ఉంటాయి. కొంత హంగు, ఎంత కాదన్నా కొంత హంగు ఆర్భాటం ఉన్నదా లేదా? ఎస్ ఆర్ నో. ఉంది. కొంత ఎంత కాదనుకున్నా కూడా ఇంకా డబ్బు, ఇంకా లోకంలో ఉన్నటువంటి వస్తువులు కావాలనిపిస్తుందా? ఎస్ ఆర్ నో. అంటే కొంచెం సార్ అనుకుంటున్నాం. అది వదిలేసేయండి, నేను అడిగింది ఇప్పుడు మీరు. తగ్గింది కానీ పూర్తిగా పోలేదు. నీడ్ సార్ ఇంకొంచెం బెటర్ గా ఉండాలి, ఇంకొంచెం ఇప్పుడు ఇంటి లోపల పని మనిషి రాదనుకోండి, మీరేం చేస్తారు? పని చేసుకుంటామండి. కోపం వాళ్ళని ఫస్ట్ వెంటనే తిట్టుకుంటాం, తర్వాత పక్కింట్లో వాళ్ళని పిలుస్తాం, పక్కింట్లో పని అమ్మాయిని పిలుస్తాం. వాళ్ళు రారు. 4 రోజుల పాటు 3 రోజుల పాటు 4 రోజుల పాటు వాళ్ళని తిట్టుకుంటారు. వచ్చిన తర్వాత వాళ్ళని హెరాస్ చేస్తారు. వాళ్ళు కూడా మనలాగానే మనుషులు కదా, పని చేయకపోతే చేయకపోయారు, పైసలు ఇవ్వడం మన బాధ్యత, పైసలు తీసుకోవడం వాళ్ళ బాధ్యత అని చెప్పి ఇప్పుడు ఎవరు ఒప్పుకోరు సార్. తిట్టడం కాదు. మనీ ఎప్పుడు కట్ చేయం సార్. అదే ఉంటాయి కదా, ఊరికే జోక్ గా చెప్తున్నా. సో అంటే నేను ఏమంటానంటే ఇవన్నీ కష్టాలు కదా, వీటన్నిటి టెన్షన్ పడుతున్నారా లేదా? పని మనిషి రాకపోతే మా పని మనిషి మా అపార్ట్మెంట్ లోనే ఇంకో 3-4 ఇళ్లలో చేస్తుంది. పొద్దున్న సప్పుడైంది, సప్పుడైతే ఏంటా అని ఇవ్వాలి కాదు ఓ రోజు. ఇవన్నీ నాకే జరుగుతాయి. అది లక్ ఏంటంటే నాకు మీకు ఎగ్జాంపుల్స్ చెప్పుకోవడానికి బోర్డు దొరుకుతుంటాయి ఇలాంటివి. సో తలుపు తీసేసరికి బయట ఒక ముఖం కడుక్కోకుండా గలీజ్ ముఖం వేసుకొని ప్యాంట్ షర్ట్ వేసుకొని ఒక చిన్న అమ్మాయి అన్నమాట. ఏంటంటే అంకుల్ పనమ్మాయి వచ్చిందా అని. రాలేదన్న. ఇప్పుడు ఈ గలీజ్ ముఖం తోటి స్నానం లేదు, సంజ లేదు, ముఖం గలీజ్ వాసనలు, ముఖము, శరీరం కూడా గలీజ్ వాసనలు వస్తాయి. మీకు తెలియదు, శరీరం ఒక్కొక్కరి శరీరం ఒక్కొక్క రకమైన. మన శరీరం మనకు వాసన వస్తున్నట్టు తెలియదు. ఈ పౌడర్స్ అవి ఎందుకు వేసుకోమంటారు? మనం అందంగా కనిపించడం కోసమా? కాదు కదా. ఎందుకంటే బాడీ ఆర్డర్ అంటారు, అంటే బాడీ యొక్క వాసన. మీరు ఇప్పుడు మెట్రో రైలు అవి ఇవి ఎక్కితే మీకు తెలుస్తుంది. ఓకే, గలీజ్ వాసనలు. ఏమైతుందంటే ఒక్కొక్క శరీరంకి ఒక్కొక్క రకమైన తత్వం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఆ గలీజ్ బొకాలు వేసుకొని పని మనిషి కోసం ఎదురు చూడడం. ఒక్కసారి డిషెస్ ని చూసి ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపం అని తెలిసి ఇంత పౌడర్ చేతిలోకి తీసుకోవాలి. అది కుచ్చు లాంటిది ఏదో ఉంటది కదా, ఆ కుచ్చు పెట్టి చక్కగా క్లీన్ చేసి దాన్ని మంచిగా ఆ నీళ్ళు విశ్లేషించకండి సార్. దాన్ని నిజం చెప్పండి సార్, ఇంట్లో ఎవరు పని చేస్తున్నారు చెప్పండి సార్. పనమ్మాయిని ఇంటికి తీసుకొచ్చినప్పుడు, ఇప్పుడు కాదు 35 years బ్యాక్, అమ్మాయికి అమ్మలేదు, పట్టించుకోలేదు. 10 years పాప. అమ్మాయికి జుట్టు కట్ చేసి జడేసుకోవడం నేర్పించి ప్రతి ఒక్కటి చేశాను సార్. అన్ని నేర్పించాను. 2 పిల్లలు తెచ్చాను, తల్లి లేని పిల్లలు. కానీ అమ్మాయి మిమ్మల్ని పట్టించుకోలేదు. పట్టించుకోను సార్. ఈ రోజు కూడా నేను మా ఊరు వెళ్తే చిమ్కుర్తికి, ఒంగోలు దగ్గర వచ్చి కనపడుతుంది సార్. అందరు ఎట్లున్నారు మా పిల్లల్ని అందరిని అడగద్ది. 2 పని పిల్లలు అట్లే ఉన్నారు సార్, అదే అభిమానంతో. అంటే ఇంకా అసలు మొదట వచ్చిన అమ్మాయి అయితే వాళ్ళ పిల్లలు సాఫ్ట్వేర్, ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉండుంటది. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. 20 years బ్యాక్ సార్ లెటర్ రాసింది, మళ్ళీ ఇంకా తెలియదు సార్. ఇప్పుడు మంచి పొజిషన్ లోనే ఉంటున్నారు. వండర్ఫుల్. సో ఫోన్ కొనిపెట్టమని ఫోన్ నేర్పించమని అడుగుతున్నారండి. వండర్ఫుల్. అన్ని నేర్పించండి. అయితే ఇక్కడ చెప్పే ఉద్దేశం అది కాదు. మీరేం చేయాలి? గిన్నెల్ని తీసి, కుచ్చు తీసి, దానికి ఇంత ఇది రాసి, సార్ ఇంట్లో నిజం చెప్పండి సార్, ఎవరు పని చేస్తారు, మీరే పని చేస్తున్నారు కదా అని అడగకండి. మొన్ననే నాకు ఎందుకో డౌట్ వచ్చింది మన స్టూడెంట్స్ లోపల. చూసి ఇటు బాగానే మాట్లాడుతున్నాడు కానీ ఒక్క పని చేయడం అని డిసైడ్ చేసుకున్నారు.
అరే ఎవరో అడిగారు కూడా మొహమాట వాడు కూడా, సార్ నిజం చెప్పాలి సార్ మీరు ఒక్క పని కూడా చేయరు కదా ఇంట్లోపల, దాంట్లో అనుమానమే ఉంది సార్. నిజమే కదా సార్. ఒక్క పని నిజమే చేయరు సార్. కదా, అనుమానం లేదు సార్. మాత్రం బోల్డ్ పనులు చెప్తున్నారు సార్, మీరు మాత్రం ఒక్క పని చేయరు కదండి సార్, నిజమే కదండి సార్ అని చెప్పి మొత్తం మీద ఎలా అయితే ఏంటి పెద్ద సీక్రెట్ అయితే పట్టుకున్నారు. ఎనీవే కమింగ్ బ్యాక్ టు మన జ్ఞానము, ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే ఆత్మ జ్ఞానం ఎందుకు తెలుసుకోవాలి? సార్ నాకు తెలుసు దేవుడు ఉన్నాడని తెలుసు. ఇప్పుడు మీ అందరికి దేవుడు ఉన్నాడని తెలుసా? ఇందులో దేవుడు ఉన్నాడని తెలియకపోతే ఇందులో ఒక్కడు కూడా జాయిన్ అవ్వడు. దేవుడు ఉన్నాడని తెలిసిన తర్వాత కూడా ఎందుకు జాయిన్ అవుతున్నారు? ఎందుకంటే ఆ దైవానుభవం ఎలా ఉంటుందో తెలుసుకోవడం అనేటటువంటి అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటి విషయము. దైవానుభవం మనకు కావాలి, రాసము మనకు కావాలి. దైవానుభవాన్ని మనం పొందాలి అంటే ఎలా పాసిబుల్ అవుతుంది? దేవుడి యొక్క అనుభవాన్ని మనం ఎలా స్వీకరించగలము? ఆ అనుభవం పొందిన తర్వాత ఎలా ఉంటుందో పుస్తకాలలో చెప్పారు, కానీ నాకు తెలియదు కదా. నా లోపల భయం ఉంది, నా లోపల క్రోధం ఉంది, నా లోపల అసూయ ఉంది, నా లోపల కొద్ది పిసినారితనం ఉంది. ఇప్పటికి కూడా మనం ఏం చేస్తాము, ఒక వస్తువు నిన్న మన యాత్ర కోసం నేను ఐటమ్స్ బుక్ చేస్తున్నాను. బుక్ చేస్తుంటే అందులోపల ఒకటి 330 రూపాయలు ఉంది, ఇంకోటి 332 రూపాయలు ఉంది. నేనేం చేస్తాను, 329 రూపాయలు ఉన్నదే బుక్ చేశాను. ఎందుకండి? సహజంగా మనకు వచ్చినటువంటి లోపము. అర్థమవుతుందా మీకు నేను చెప్పే పాయింట్? తపన పడుతున్నానా? న్యాచురల్ బిహేవియర్, అది న్యాచురల్ బిహేవియర్, న్యాచురల్ ఇది. రైట్, ఇవన్నీ పోవాలి. ఇవన్నీ పోయినప్పుడు ఆత్మజ్ఞానం అనేది మనకు తెలియాలి. తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఈ అన్ని ఆనందాల కంటే ఎక్కువ ఉంటుంది అది. సో కాబట్టి భగవంతుడు ఉన్నాడు అని తెలుసు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇదంతా మేము నేర్చుకుని లాభం ఏమిటి? మీకు ఎవరికి అనిపించలేదా ఇదంతా? ఇప్పుడు సరే సార్ మేము భగవంతుడు ఒప్పుకుంటున్నాం కదండి సార్, ఇక రాపండి. మనకు ఒక జోక్ వచ్చింది ఒకసారి చాలా రోజుల కింద. సరే ఈ భగవద్గీత కృష్ణుడు అర్జునుడు ఏమో నేను ఏమి యుద్ధం చేయను అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే అప్పుడు యుద్ధం చేయనని బాధగా ఉంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే, అర్జున బాధపడకు, నువ్వు యుద్ధం చేయాలి అని చెప్పేసి, ఇగో నువ్వు అంతవరకు నీకు ఇది వినడానికి ఘంటశాలది భగవద్గీత విను అని చెప్పేసి ఒకటి పెడతాడనమాట. సో ఇదొక జోకు. ఇంకొక జోక్ ఏంటంటే, అర్జున అని చెప్పి ఆత్మస్వరూపం అవి ఇవి చెప్తుంటే అర్జునుడు అంటాడు, నీ సుత్తాపు బావా, నువ్వు ఎవరిని చంపమంటావు చెప్పి చంపి పారేస్తా, ముందు ఆపు, ముందు ఫస్ట్ ఆపు నువ్వు అని చెప్పేసి. ఇప్పుడు అట్లనే మీరు కూడా అడగాలి. ఈ రెండు జోక్స్ అయినప్పటికీ కూడా ఇందులోంచి ఒక గొప్ప నీతిని నేర్చుకుంటాం. ఫస్ట్ వినాలి అనిపించడం మీకు ఆనందం అనిపించట్లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు వింటున్నారు ఇన్ని రోజులుగా? ఇప్పుడు 98 వారాలు ఎంతో అయింది మనం శతదివసం చేసుకుంటున్నామేమో. మరీ టూ మచ్ అండి. మనకు కొన్ని చూసాను నేను, 2 గంటల పైన నడిచినవి కూడా ఉన్నాయి ఇదే భగవద్గీతది. సో ఇట్లా చూసుకుంటే మనకు సుమారు 200 గంటల పైన నడుచుకుంటుంది. 200 వారాలుగా, సారీ 100 వారాలుగా 200 గంటల స్టార్టింగ్ లో చెప్పినప్పుడు 3 అవర్స్ దాటిపోయింది సార్ మీ ప్రవచనం. మధ్యాహ్నం పై చెప్పేవారు కదా, మధ్యాహ్నం 3 అవర్స్ అలాగా అసలు కదలకుండా విన్నా 3 గంటల సేపు అట్లాగా. అది నాకు బాగా గుర్తుంది. ఎందుకు విన్నారు? దీనికి కారణం ఏమిటి అంటే ఆత్మ స్వరూపము గురించి మనం వినడమే కానీ ఆత్మ యొక్క అనుభవము మనకు తెలియదు. ఉదాహరణకి కారు నడిపించాలని ఉంది, కారు ఎలా నడిపించాలో తెలుసు మనకు. కారుకి యాక్సిలరేటర్ ఎక్కడుంది, బ్రేక్ ఎక్కడుంది, క్లచ్ ఎక్కడుంది అని చెప్పి తెలియడం మనకు తెలుసు. కానీ దాంట్లో కూర్చుంటే నడిపిస్తూ హ్యాపీగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం ఎంత బాగుంటుందో ఆలోచించండి. కారులో షికారుకెళ్ళే. సో అట్లా మనం వెళ్ళాలా లేదా చెప్పండి? హ్యాపీగా వెళ్ళాలా లేదా? వెళ్ళాలి అంటే ఫస్ట్ మనకు నేర్చుకోవాల్సింది కారు బ్రేక్ క్లచ్ ఇవి ఉన్నాయి, కారులో సుఖంగా వెళ్ళొచ్చు అని తెలుసు. కానీ కారులో కూర్చుంటే కదా నీకు ఆ సుఖం తెలిసేది. కారులో కూర్చుని కారు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ మీ గమ్యాన్ని చేరుస్తూ ఉంటే అప్పుడు వచ్చే ఆనందం వేరు. అదే విధంగా ఈ ఆత్మ జ్ఞానం కూడా మనుషులకు ఎందుకు కావాలంటే, ఓ అర్జున, సాత్విక జ్ఞానం అనేటటువంటిది ఇంతకంటే మించింది ఇంకోటి లేదు. అందరినీ సమదృష్టితో నువ్వు చూడగలుగుతావా లేదా? చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. సాత్విక జ్ఞానం అంటే ఏంటంటే అందరినీ సమదృష్టితో చూడాలి. అది చూడడం నీకు వచ్చేస్తుంది. నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు. కష్టాలు వస్తే వాటికి ఎక్కువ బాధపడవు, సుఖాలు వస్తే మరీ టూ మచ్ గా పొంగిపోవు, అనవసరమైనటువంటి బంధాలను పెట్టుకోవు, ఎక్స్పెక్టేషన్స్ పూర్తిగా తగ్గిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, ఇంకా ఎవరు మిమ్మల్ని బాధ పెట్టలేరు. మా రిలేటివ్ ఒకరు ఉన్నారు, వాళ్ళు
వాళ్ళ ఇంట్లో ఏదో ఇదైతే మేము వెళ్ళలేదన్నమాట, ఏదో చిన్న దానికి వెళ్ళకపోతే ఆవిడ ఏం చేసింది, మా గృహప్రవేశం అప్పుడు రాలేదన్నమాట. ఆవిడ ఏమనుకుంది, అమ్మయ్య పగ తీర్చుకున్నాను అనుకుంది. మేము పట్టించుకోకపోతే ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించండి. అంటే ఇదంతా ఏంటంటే మనం పట్టించుకోకుండా వదిలేయగలుగుతాం చాలా విషయాలని. కానీ చాలా మంది జనాలు ఏమనుకుంటారు, లేదు నేను వాళ్ళని ఏదో సతాయించాను, నేను ఏదో చేశాను. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే అవతల వాళ్ళని సతాయిస్తున్నాను, అవతల వాళ్ళని చెయ్యాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇవన్నీ కూడా ఎగిరిపోతాయి మన లోపల. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కనిపించి మనతో మాట్లాడిన వాళ్ళతో నవ్వుతూ మాట్లాడతాం, మనతో మాట్లాడని వాళ్ళని ఏ విధమైనటువంటి వైరుధ్యం లేకుండా అలా మామూలుగా వెళ్ళగలుగుతాం. ఏ విధంగానూ ద్వేషించాల్సిన అవసరం లేదు, ఏ విధంగానూ బాధపడాల్సినటువంటి అవసరం లేదు. తగ్గుతాయి, ఇంతకు ముందు ఉన్నంత లేకపోయినా తగ్గిపోతాయి, బాగా తగ్గిపోతాయి. ఇది ఆత్మానుభవం. సో ఆత్మానుభవం అంటే ఏంటంటే సమదృష్టిని తీసుకురావడమే ఆత్మానుభవము. ఒక్కసారి ఎవరైనా రిపీట్ చేయండి మొత్తం స్టేట్మెంట్. సమదృష్టిని తీసుకురావడమే ఆత్మానుభవం, అందరినీ సమానంగా చూడటం. అది ఇప్పుడు బ్రాహ్మణుడి అన్ని పరిస్థితులను, అయితే ఈ మాట ఒక్క నిమిషం ఆగండి. అన్ని పరిస్థితులను, అందరు వ్యక్తులను, అన్ని జీవాలను సమానంగా చూడటం. ఈ మాట శ్రీకృష్ణుడు ఎన్నిసార్లు చెప్పుకుంటాడు భగవద్గీతలో ఆలోచించండి ఒకసారి. భగవద్గీత అది మనం 4 రోజుల్లో ఇప్పుడు యాత్రలో తెలుసుకునేటటువంటి 4 రోజుల్లో 4 కాండాలు చెప్పేసుకుంటాం మనం. ఎందుకంటే ఇందులో అమోఘమైనటువంటి జ్ఞానం ఉంది. 4ంటిలోనూ కూడా చెప్పినటువంటిది ఒకటే పాయింట్. ఏంటో తెలుసా? భక్తి అంటే సమదృష్టి, మెడిటేషన్ అంటే సమదృష్టి, కర్మ అంటే సమదృష్టి, జ్ఞానం అంటే సమదృష్టి. రాసుకుంటున్నారా అండి పెన్నుతోటి, లేదా నేనేదో బాగా తపన పడిపోతున్నానా? రాసుకున్నాను. సమదృష్టి తీసుకురావడమే, అన్ని సమదృష్టి రావడమే నీ ఆత్మస్వరూపం. అప్పుడు నీకు నిజమైనటువంటి ఆనందం దొరుకుతుంది. దేవుడు ఉన్నాడని తెలుసు, ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి అంటే వీటి ద్వారా మనం ఆలోచిస్తాం. హలో, అందరూ ఓకేనా అండి? సో ఆలోచన ద్వారా మెడిటేషన్, భక్తి, జ్ఞానము, ఇంకొకటి ఏది సార్? కర్మ. సో కాబట్టి ప్రతి చోట కూడా మనం సమదృష్టిని చూడగలుగుతున్నాం కదా. సమదృష్టి కనుక ఉంటే ఆయన ఏమని చెప్పాడు? సమదృష్టి ఉండడమే యోగం అని చెప్పాడు. కర్మని సమదృష్టితో చేయడమే గొప్పది అని చెప్తున్నాడు. కర్మను అద్భుతంగా చేయడమే యోగ. కర్మషు కౌశలం అదేదో ఉంది కదా. సో మన అట్లా అంటే కుశలంగా అంటే ఇంటెలిజెంట్ గా చేయడమే. సో ఇంటెలిజెంట్ గా ఎవరో మాట్లాడుతున్నారండి, నాకు ఏదో చాలా ఇబ్బంది అనిపిస్తుంది. మ్యూట్ చేసేయండి. తర్వాత నాకు తెలియదు ఇక. ఎవరు లేరండి, చెక్ చేశాను, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి అర్థం కాదు. అందరూ మ్యూట్ లోనే ఉన్నారు. అందరూ మ్యూట్ లోనే కనిపిస్తున్నారు సార్, చెక్ చేశాను. ఓకే, ఇక్కడ మనకు ఏమర్థమవుతుంది అంటే ఎట్టి పరిస్థితుల లోపల కూడా మనము ప్రశాంత చిత్తులమై ఉండి తీరవలసిందేనా? అవును, మనం ప్రశాంత చిత్తులమై ఉండ తీరవలసిందే. ప్రశాంత చిత్తులమై ఉండడం మనకు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అది మనకు ముఖ్యం. అందుకోసమని ఆలోచన కావాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఒక్కొక్క మెట్టు చూద్దాం. మనకేం కావాలి? మోక్షం. ఈ మోక్షానికి కావాల్సింది ఇప్పుడు నేర్చుకున్న సాత్విక జ్ఞానం. సాత్విక జ్ఞానం ఎప్పుడు వస్తుంది? నువ్వు సమబుద్ధితోటి అందరినీ చూసినప్పుడు. సమబుద్ధితోని చూడాలి అంటే ఏం చేయాలి? నీ లోపల ఉన్నటువంటి దుర్గుణాలను వదిలేయాలి. నీలోని దుర్గుణాలను వదిలేయాలంటే ఏం చేయాలి? నీకు ఇవి దుర్గుణాలు అనేటటువంటి ఆలోచన రావాలి. ఈ ఆలోచన రావాలంటే నువ్వేం చేయాలి? పుస్తకాలు చదవాలి, అందులో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవాలి. ఇవన్నీ ఇవి తెలుసుకున్నాక ఆలోచించిన తర్వాత మళ్ళీ మెట్టు పైకి ఎక్కుతావు. ఆలోచించి అయ్యో నేను చేయకూడదు కదా అని చెప్పి దుర్గుణాలను వదులుచుకుంటావు, బంధాలను వదులుచుకుంటావు. మెల్లగా సాత్విక జ్ఞానంలోకి వస్తావు, సమబుద్ధి సాధిస్తావు, సాత్విక జ్ఞానంలోకి వస్తావు, తర్వాత మోక్షంలోకి వస్తావు. ఇది సీక్వెన్స్. అర్థమైందా లేదా? ఇప్పుడు చెప్పండి, మళ్ళీ చెప్పాలా మెట్లన్నీ? అర్థమైంది సార్, అర్థమైంది. ఎవరికైనా గుణాలు ఉన్నప్పుడు అసలు ముందు దుర్గుణాలని మనం గుర్తించాలి సార్. అది పుస్తక స్వాధ్యాయం ద్వారా గాని, గురువుల ప్రవచనం ద్వారా గాని
మనం గుర్తించి తర్వాత వాటిని దూరం చేసుకుంటూ ఆలోచిస్తూ దుర్గుణాలు దూరం చేసుకుంటూ ఆలోచిస్తూ సమబుద్ధితో చూస్తూ అందరినీ సమదృష్టితో చూస్తూ తర్వాత తద్వారా మోక్షానికి దారితీస్తుంది. అది అర్జున, అది సాత్విక జ్ఞానం అంటే. కాబట్టి అందరిలో ఉన్నటువంటిది ఒకే పరమాత్మ అన్నటువంటి విషయాన్ని కనుక అర్జున నువ్వు గుర్తించినట్లయితే అదేనయ్యా సాత్విక జ్ఞానము. ఇదిగా వేరేది లేదు. ఎందుకంటే ఒక వస్తువు, ఈ వస్తువులు రకరకాలు కనిపిస్తున్నాయి, కానీ వస్తు ధర్మాలని నువ్వు ఆత్మకు పెట్టకు. నా శరీర ధర్మాలని, నా త్రిగుణాలని నువ్వు ఆత్మకు పెట్టకు. ఆత్మకి ఇటువంటి లక్షణాలు ఉండవు. శరీరాలన్నీ వేరువేరుగా ఉన్నాయి. ఒక శరీరం ఇంకో శరీరం కాదు ఎగ్జాక్ట్లీ, కానీ ఆత్మ మాత్రం ఒక్కటే. మన ఇంట్లో ఉన్నటువంటి అన్ని డివైజెస్ వేరు వేరు అవ్వచ్చు, కానీ అన్నింటిలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ఒక్కటే. కాబట్టి దయచేసి అర్జున నువ్వు తప్పుగా మాత్రం అర్థం చేసుకోకు. ఇదే సాత్విక జ్ఞానము. పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావన్ పృథగ్విదాన్ వేత్తి సర్వేషు భూతేషు తత్ జ్ఞానం విద్ధి రాజసం. ఇప్పుడు ఏమంటున్నాడు రెండో దాంట్లో? శ్రీనివాస్ ఉన్నాడు, వేరుగా ఉన్నాడు. వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, వేరుగా ఉన్నారు. సౌజన్య గారు ఉన్నారు, వేరుగా ఉన్నారు. ఇక్కడ ఎన్ని శరీరాలు వచ్చాయండి? ఎన్ని ఉపాధులు వచ్చాయి? చాలా 4-5 శరీరాలు వచ్చాయి. 4-5 శరీరాలు వచ్చాయి. ఎన్ని ఆత్మలు ఉన్నాయి? ఒక్కటే ఆత్మ సార్, ఒక్కటే ఆత్మ. కానీ రాజస బుద్ధి ఉన్న వాళ్ళు, తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత మన పురాణాలు చెప్పేటటువంటివన్నీ కూడా ఏంటంటే 5 ఉంటాయి. 5 ఆత్మ. ఎవరి ఆత్మ వాళ్ళది. అంటే నాకెన్నున్నాయి? ఒక శరీరం, ఒక ఆత్మ. ఒక శరీరం, ఒక మనస్సు, ఒక బుద్ధి, ఒక ఆత్మ. ఇవి నేను కలిగి ఉన్నాను అని చెప్పి ఆలోచిస్తారు. అదే విధంగా సౌజన్య గారు శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మను కలిగి ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు ఒక శరీరాన్ని, ఒక మనస్సుని, ఒక బుద్ధిని, ఒక ఆత్మను కలిగి ఉన్నారు. పృథక్ వేరువేరుగా అందరూ కూడా ఎవరిది వాళ్ళు వేరువేరుగా ఉన్నారు. నేను వేరు, నా ఆత్మ వేరు. నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ నాలోంచి వెళ్ళిపోయి ఏడుస్తుంది. 10 రోజుల పాటు బోర్న ఏడుస్తుంది. ఏడ్చి వెళ్ళలేక ఇలా గాల్లో తేలుకుంటూ వెళ్తుంది. మిగతా ఆత్మలను ఫ్రెండ్షిప్ చేసుకుంటుంది. అక్కడ పోయినా నడుస్తలేదు. మదినే నీదేమైందే అనుకుంటూ మళ్ళీ స్టార్ట్. ఈ ఆత్మలు కూడా డిస్కషన్ పెట్టుకుంటాయి ఆత్మలు. ఓకే, సో అదేదో సినిమా లోపల, అదేం సినిమా, అదుర్స్లోనా బాద్షా లోపల ఏమైంది అంటే ఆత్మలు కొట్టుకున్నాయి అంటే అది మరి చెప్తారు కదా. అప్పుడు అందరు హీరోయిన్స్ చంపేస్తూ ఉంటాడు అంటే చెప్పి సినిమా స్టోరీ చెప్తూ ఉంటాడు. ఈ హీరోయిన్ తల కొట్టి చంపేస్తాడు, ఆ హీరోయిన్ ని స్విమ్మింగ్ పూల్ లో తల నెలగొట్టి చంపేస్తాడు, ఇంకొక ఆమె తల మీద పెట్టేసి చచ్చిపోతాడు. మరి ఏమైంది అంటే ఇప్పుడు ఆత్మల మధ్య ఒక పాట అంటాడు. ఇదేంటి అంటే మరి అందుకోసమే ఈ సినిమాలో ఇలా జరిగింది అని చెప్పి చెప్తూ ఉంటాడు. మీరు మర్చిపోయారు ఆ సినిమా. అట్లాగా ఇప్పుడు ఏమైపోతుందంటే అన్ని రకరకాల ఆత్మలుగా భావిస్తుంటారు. పురాణాలు పూర్తి ద్వైతం కదా సార్, పూర్తి అంటే చాలా వరకు ద్వైత భావంలోనే ఉంటాయి కదా సార్. అంటే అన్ని అలా ఉండవు. పురాణాల లోపల కొంత అర్థం అవడానికి అలా ఇవ్వడం తప్పులేదు. కాకపోతే తర్వాత వచ్చేదంతా కూడా జ్ఞానమే. ఇప్పుడు భాగవతం ఉందనుకోండి, భాగవతంలో 4000 శ్లోకాలే మీకు ద్వైత భావాన్ని ఇస్తాయి. మిగతా 14,000 శ్లోకాలు అద్వైత భావాన్ని ఇస్తాయి. కృష్ణుడు ఈ రాక్షసుని ఎలా చంపాడు, కృష్ణుడు ఆ రాక్షసుని ఎలా చంపాడంటే ఇలా రామ్ గోపాల్ వర్మ సినిమాలో ఇలా తీసుకొచ్చి నేలకేసి కొట్టి చంపాడు. ఇవే మాట్లాడుతూ ఉంటాం మనం. కానీ ఇది తప్పు. కృష్ణుడి కథ కాదు అక్కడ. నీలో అహంకారాన్ని నాశనం చేస్తున్నావు. తృణావర్తుడు రూపంలో ఉన్నటువంటి అహంకారాన్ని నాశనం చేస్తున్నావు. శకటాసురుడి రూపంలో ఉన్నటువంటి వాసనలని నువ్వు నాశనం చేస్తున్నావు. కంసుడు రూపంలో ఉన్నటువంటి అహంకారాన్ని పోగొడుతున్నావు. కాళీయ మర్దనంలో నువ్వు ఇంద్రియాలని తొక్కి పెడుతున్నావు. దిస్ ఈజ్ వాట్ యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్. ఒక కథ నుంచి వెనక ఏముంది అని అర్థం చేసుకున్నట్లయితే ఇవి కథలు కాదు. కానీ మనం ఎక్కడ చూసిన జనాలు ఏం చేస్తారు, ఇవి నేర్చుకొని అలాంటి దేవుడు నన్ను కాపాడంటే అవును నన్ను కూడా కాపాడుతాడు. వదిన ఏం చేయాలి? ఏమి లేదు, ఇంత బెల్లం ముక్కు ఉంటుంది కదా దేవుడికి పెట్టు. నిజంగా కనుక దేవుడు ఉండాలి, ఒక రూపం ఎత్తి ఉండాలి, కానీ ఆ బెల్లం ముక్క పెట్టిన వాళ్ళందరినీ చావ కొట్టేస్తాడు తెలుసా, చావ చితం కొట్టేస్తాడు. మేము అన్ని రకాల రుచులతో అన్ని రకాలు ప్రతి పూట తింటూ దేవుడికి బెల్లం ముక్క జనాలు మరీ మూర్ఖంగా ఈ స్తోత్రం చదువు, స్తోత్రం ఎప్పుడు చదవాలి, నామం అంటే ఏంటి, స్తోత్రం అంటే ఏంటి, మంత్రం అంటే ఏమిటి, అక్షరం అంటే ఇది తెలియాలి కదా. ఈ బేసిక్ జ్ఞానం లేని వాళ్ళందరూ కూడా గురువులుగా చలామణి అవుతున్నారు. నిజంగా తెలిసిన గురువులేమో డబ్బు వెనకాల పడిపోతున్నారు. కాబట్టి ఈ జ్ఞానం, సాత్విక జ్ఞానం అనేటటువంటిది ఏదైతుందో అది పూర్తిగా మరుగున పడిపోతుంది.
అర్జున. అందువల్ల రాజసిక జ్ఞానం అనేటటువంటిది వస్తుంది. ఈ రాజసిక జ్ఞానం ఉన్నాడు ఏమంటారంటే, నీది నాది ఆత్మ సేమ్ కదా. అవును సేమ్. అయితే నేను అన్నం తింటా, నీ కడుపు నిండుతుందా? ఇది ఎక్కడ ప్రశ్న? నువ్వు అన్నం తింటే మరి అయిపోయా. ఆత్మ ఒకటే అయినప్పుడు, అందరిలో శక్తి ఒకటే అయినప్పుడు నువ్వు తింటే నాకెందుకు వస్తలేదు శక్తి? ఇలాంటి మాటలు మాట్లాడతారు. అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాదు, దీన్ని స్థూల శరీరం అంటారు, నీ మనసును సూక్ష్మ శరీరం అంటారు. ఈ రెండింటికి ఆత్మతో సంబంధం లేదు. ఈ పాయింట్స్ వాళ్ళకి అర్థం కావు. ఇప్పుడు మీరు వెళ్ళేసి ఈ పారాయణం గ్యాంగులు ఉంటారు కదా, వాళ్ళకి వెళ్ళి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇలా మీరు వేరు ఆత్మ. వాళ్ళకి అర్థం కాదు ఇది. వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే, నేను చచ్చిపోతాను, చచ్చిపోయిన తర్వాత ఆత్మ గాలిలో ఎగురుతుంది. మా అమ్మగారు ఓ రోజైతే ఏడుపు మొదలెట్టారు. నేను వెళ్ళేసరికి ఎందుకో అప్సెట్ గా ఉన్నారు. ఏంటమ్మా అంటే, చచ్చిపోయిన తర్వాత యమధర్మరాజు దగ్గరికి వెళ్ళడము, ఆత్మస్వరూపంలో కావడము, ఘోరంగా నొప్పి పెట్టి చచ్చిపోవడము, ఇవన్నీ జరుగుతాయా? అమ్మ, పురాణం ప్రకారం అది నిజం కాదు. పురాణం మనని సరైన దారిలో పెట్టడం కోసం అని చెప్పేసి వేదవ్యాసుడు రాసినది. ఏం కాదని చాలాసేపు ఓదార్చి మొత్తం లాజిక్ చెప్పాక ఆవిడకి అర్థమైంది. మనం ఆత్మస్వరూపులము, కష్టాలు సుఖాలు ఇక్కడే అనుభవిస్తామమ్మా. నువ్వు మళ్ళీ అక్కడ పోయి యమధర్మరాజు, యం ధర్మ పరిపాలకుండ యముండ అని ఇలా అనుకుంటూ అంతా ఉండదు. అన్ని ఇక్కడే అనుభవించేస్తాం. శరీరం ఎత్తేది ఎందుకు? ప్రారంధానికి. ఆ ప్రారంధం అనుభవించడానికి ఇక్కడ పుడతావు నువ్వు. కాబట్టి గుర్తుంచుకోవయ్యా, ద్వైత భావన అనేటటువంటిది మంచిది కాదు. కానీ ఇందులో ఉన్న వాళ్ళు ఏంటంటే కనీసం ఆత్మ ఉందని ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ఫారినర్స్ ఉన్నారు. ఫారినర్స్ ఏమంటారంటే హిజ్ సోల్ హిజ్ బాడీ అంటారు. అందుకే ఎవరైనా చనిపోతే ఆయన ఆత్మకు శాంతి కలగాలి అంటారు. ఆయన ఆత్మకు శాంతి కలిగేది, ఆత్మ అనేది శాంతిగా ఉంటుంది. మళ్ళీ దానికి శాంతి కలిగేది నాకు అర్థం కాదు. చాలా మూర్ఖంగా మనం కూడా అదే చెప్తాం, వారి ఆత్మకు శాంతి. ఆత్మ వాళ్ళకు వేరేగా ఉండదు. అలా ఉండడం రాజస భావం. రాజస జ్ఞానం ఏదైతే ఉందో అర్జున, దీనివల్ల చాలా వేరు. వీరి లోపల అనేక రకాల భేదభావం చూసేటటువంటి అలవాటు ఉంటుంది. ఈ భేదభావం గురించి యాత్ర లోపల ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాము. ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను. భేదభావం అంటే ప్రతిదీ భేదమే. దేవుడు వేరు, నేను వేరు. నేను వేరు, పక్కోడు వేరు. నేను వేరు, ఈ రిమోట్ వేరు. ఈ రిమోట్ వేరు, ఇది వేరు. ఇది వేరు, దేవుడు వేరు. మొత్తం 5 రకాల భేదాలు చెప్పాను. ఎవరైనా చెప్పగలుగుతారా? 5 రకాల భేదాలు చెప్పాను. ఎవరైనా చెప్పగలుగుతారా? దీన్ని భేద పంచకం అంటారు. హలో, నిద్రపోయిన వాళ్ళు ఒక్కసారి లేవండి, లేవండి, లేవండి. వేకప్, వేకప్. భేద పంచకాలు 5. రిమోట్ వేరు మేము వేరు చూపిస్తున్నారు సార్. మీరు చూపించి దాన్ని సరిగ్గా కనిపించట్లేదు. 2 జడ వస్తువులు వేరు, 2 జడ వస్తువులు వేరు. ఓకేనా? ఓకే సార్. ఇంకోటి జడ వస్తువు నేను వేరు, ఇది రెండోది. నేను వేరు, అది మూడోది. నేను వేరు, నా ఫ్రెండ్ వేరు. 4 ఇంకొకటి మిగిలింది. ఇది వేరు, దేవుడు వేరు. జడం వేరు, పరమేశ్వరుడు వేరు. గమ్మత్ ఏంటంటే క్షేత్రము ఆయననే, క్షేత్రజ్ఞుడు కూడా ఆయననే. ఈ భ్రమలో ఏదైతే నువ్వు ఉండి బతుకుతున్నావో ఇది చాలా ఘోరము. నీకు కావలసినటువంటిది ఆ ప్రమాణము ఇచ్చేటటువంటిది ఏదైతే ఉన్నదో అదే భగవద్గీత. మహోన్నతమైనటువంటి జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. ఎవరికి చెప్పడానికి ఓపిక ఉండదు, వినడానికి అస్సలు ఓపిక ఉండదు. మీరు ఎలా వింటున్నారో నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది తెలుసా. వేరేడు చెప్తుంటే నేను ఇంతసేపు వినా తెలుసా. నాకు ఎవరైనా చెప్తుంటే సగం వినేసరికి బోర్ వస్తుంది. సెకండ్ టైం అసలు ఛాన్సే లేదు. అట్లాంటిది మీరు ఇప్పటికి 5-6 బోర్ వస్తే మీరు ఈ స్థాయికి ఎలా వస్తారు సార్? మీకు బోర్ వస్తే మీరు చెప్పినప్పుడు బోర్ అనిపించదు సార్. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎలా పెట్టారని మీ ఓపికకు మెచ్చుకోవాలా, చాలా గ్రేట్. వేరే వాళ్ళు మాట్లాడుతుంటే చెప్తే బోర్ గా ఉంటుంది సార్. మధ్యలో పిట్ట కథలు అవి ఉంటాయి కదా, బాగుంటుంది. ఉపోద్ఘాతం చెప్పింది భ్రమ ఇదే కదా సార్ ఇప్పుడు. అవునమ్మా, భ్రమ ఉపోద్ఘాతం ఏదైనా భ్రమణము. ఓకే, సో
ఒకటే గుర్తుంచుకోండి అమ్మా, అందరికీ నేను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, మీరు ఇలా శ్రద్ధగా వింటున్నారు కాబట్టి మీకు ఒక టిప్ ఇచ్చేస్తా. మొత్తం ప్రవచనాలు వినకండి ఇప్పటి నుంచి, అంటే లైవ్ లో వినండి మొత్తం. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ మొదటి 20 నిమిషాలు వినేసి వదిలేయండి. నేను ఆ మొదటి 20 నిమిషాలలో నా మొత్తం ఇక్కడి నుంచి ఒక చిన్న యూఎస్బి తీసి అక్కడ పెడుతున్నా. దేవుడా, ఈ జ్ఞానం వాళ్ళకి వెళ్ళిపోయి ఎన్నాళ్ళు ఉంటానో తెలియదు, ఈ 8 నెలల్లో నేను చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కటి నన్ను చేయని, ఈ జ్ఞానాన్ని మొత్తము అక్కడ అందజేయని. ఆ 20 నిమిషాలు వినండి ప్రతిరోజు. ఆ మొదటి 20 నిమిషాలు వినండి చాలు. ఆ మొదటి 20 నిమిషాలలో ఒక్కొక్కసారి ఆ 20 నిమిషాలు 30 నిమిషాలకు కూడా వెళ్తుంది ఉపోద్ఘాతం. ప్రతిరోజు ఉంటుంది ఉపోద్ఘాతం. మీకు శ్లోకం స్టార్ట్ అయ్యే లోపల చూడండి ఎంతసేపు ఉంటుందో. మీకు తెలుసు, మీకు తెలియక కాదు. ఆ ఉపోద్ఘాతం ఎందుకు అంటే ఇందులో ఉన్నటువంటి ఇంట్రికసీస్ ఏవైతే ఉంటాయో అవి అర్థం కావాలి అంటే ఆ ఉపోద్ఘాతం తప్పనిసరి. కాబట్టి ఉపోద్ఘాతం ఖచ్చితంగా వినండి. మూడవది వచ్చేసి, అంటే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరూ ప్రకృతిని దర్శిస్తున్నారు రాజాసంలో, కానీ ఆ పురుషుడిని దర్శించలేకపోతున్నారు. అంటే క్షేత్రాన్ని దర్శిస్తున్నారు కానీ క్షేత్రజ్ఞుడిని గుర్తించలేకపోతున్నారు. ఒక్క నిమిషం ఆగండి. జై శ్రీరామ్. విష్ణుర్ 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 విష్ణు. పురుషుణ్ణి గుర్తించలేకపోతున్నావు నువ్వు, ప్రకృతిని మాత్రం గుర్తిస్తున్నావు, పదార్థాన్ని గుర్తిస్తున్నావు కానీ యథార్థాన్ని గుర్తించడం లేదు. నువ్వు వస్తువుని చూస్తున్నావు కానీ వాస్తవాన్ని ఎందుకో తెలుసుకోలేకపోతున్నావు అయ్యా. దీన్ని దాటాలి, నువ్వు దాటాలి. ఇది రాజస గుణంలో ఉన్నటువంటి వాళ్ళు. 22వ శ్లోకం ఎవరైనా చదవండి. యత్తు కృష్ణవదే కస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పంచ తత్తామసముదాహృతం. బాగా మంచి మాట మనము తెలుసుకున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? తామసం అంటే ఏంటి? తామసము అన్నాడా ఇక్కడ శ్లోకం లోపల? తామస జ్ఞానము అన్నాడా? తత్తామసముదాహృతం. తత్తామసం ఉదాహృతం. తత్ తామసం ఉదాహృతం. ఉదాహృతం అంటే అలా నిర్ణయించబడింది, అలా చెప్పబడింది, అలా డిసైడ్ చేయబడింది అని మీనింగ్. సరే, అది వదిలేయండి. తత్ తామసం అన్నాడా, తామస జ్ఞానం అన్నాడా? తామసమే అన్నారు. జ్ఞానమే ఉండదు కాబట్టి. వెరీ గుడ్, వెరీ గుడ్. జ్ఞానమే ఉండదు కాబట్టి, జ్ఞానం ఉండదు. మరి ఏమి వాళ్ళు ఎలా ఉంటారు? తామస లక్షణాలు ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? అల్టిమేట్ గా ఈ అధ్యాయంలో మనం ఏం తెలుసుకుంటున్నాం? ఈ అధ్యాయంలో ఏం తెలుసుకుంటున్నాం అంటే మనము 15వ అధ్యాయానికి దేవుణ్ణి చూసేశాడు అర్జునుడు. దేవుడిలో కలిసిపోయాడు. మానవుడు మాధవుడుగా, జీవుడు దేవుడుగా, నరుడు నారాయణుడుగా, పురుషుడు పురుషోత్తముడుగా మారిపోయినటువంటి అధ్యాయం. ఒకసారి దేవుడుగా మారిపోయిన తర్వాత రిఫరెన్స్ మెటీరియల్ అవసరమవుతుంది జనాలకు. అందుకని చెప్పి ఏమన్నానంటే, నువ్వు మనిషివా దేవుడువా? ఎవరికి వాడు నేను దేవుడు అనుకుంటున్నారు. అయితే నువ్వు ఈ పనులు చేస్తే నువ్వు రాక్షసుడివి, ఈ పనులు చేస్తే నువ్వు దేవుడివి అని చెప్పి. ఇది మనకు యాత్ర లోపల ఒక చిన్న ఎక్సర్సైజ్ ఉంటుంది. ఆ రోజు నాడు మనం గోదావరికి వెళ్తున్నామని, ఒక రోజు గోదావరికి వెళ్తున్నాం కదా, ఆ రోజు నాడు చేసే ఎక్సర్సైజ్ అన్నమాట. ఆ రోజు నాడు మనం ఏం చేస్తామంటే మనలో ఉన్నటువంటి మంచి లక్షణాలన్నింటినీ కూడా భగవంతుడు కాక కృష్ణుడి విగ్రహం తెప్పిస్తున్నాము, దానికి మీరంతా సమర్పిస్తారు. చెడు లక్షణాలన్నీ కూడా గోదావరిలో వదిలేసి ఇంకెప్పుడు మేము చెయ్యము అని చెప్పేసి ఆ రోజు ప్రమాణం చేస్తారనమాట. ఈ మాట చెప్పుకుంటే సార్ ముందు వచ్చేటోళ్ళం కాదు కదా సార్, ఇప్పుడు ఇంతమందిని తీసుకుపోయి నిజంగా విజు పెట్టుకున్న తర్వాత చాడీలు చెప్పడానికి టైం ఎక్కడ ఉంటుంది సార్? చాడీలు చెప్పే టైం కూడా ఉండట్లేదు సార్. మేము రాలేనప్పుడు మేమేం చేయాలి సార్? ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఒక సెషన్ పెట్టండి సార్, ఒక 2 days అయినా 1 day అయినా. షూర్. అంటే ఇప్పుడు మనకేంటంటే నవంబర్ లో మనం కాశీకి వెళ్తున్నాం కదండి, అదైతే పెద్ద టీము. అప్పుడు మీరు భర్తలు, భార్యలు, పిల్లలు ఎవరైనా రావచ్చు. అది మనం పెద్ద టీము, మనకి ఎంత పెద్ద టీం అయినా పర్వాలేదు. అప్పుడైతే ఎక్కువ రోజులు పెట్టుకొని పిల్లలకు హాలిడేస్ ఉన్నప్పుడు ఆ టైంలో పెట్టుకుంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయించే అవకాశం ఉంటుంది. ఇదేంటంటే మరి ఇక తప్పదు. ఇది చాలా రోజులుగా అనుకున్నాను. నేను కూడా సడన్ గా పెట్టడానికి మీ అందరికీ కారణం తెలుసు. ఈ 8 months లో ఏదైనా సరే నేను చేద్దాం అనుకున్నవన్నీ చేసి తీరాల్సిందే. కాబట్టి పెట్టుకున్నాను, టార్గెట్ పెట్టుకున్నాను. మొదటి 4 నెలలు అయిపోయాయి. ఇంకొక 8 నెలల టైం మనకు మంచి గట్టిగా దొరికింది.
ఇందులోపల మనం ఎన్ని వీలైతే అన్ని చేయాలనేది పెట్టుకున్నాం. అందరూ కూడా నేను ఇప్పుడు ఇందులో ఉన్నటువంటివన్నీ కూడా అప్పుడు ఎక్స్పాండెడ్ వెర్షన్ లో చెప్తాము. ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళు కొంతమంది అప్పుడు మీకు గైడ్స్ గా కూడా ఉండే అవకాశం ఉంది. గైడ్స్ గా కూడా మీకు అసైన్ చేస్తాం. అప్పుడు మీరు ఎక్కువ మంది రావచ్చు. ఈసారి అంటే కావాలని లిమిటెడ్ గా కూడా పెట్టుకున్నాం, కానీ తప్పక ప్లాన్ చేద్దాం. అది అయిన తర్వాత తెలంగాణ టూర్ లాంటిది ఒకటి పెట్టుకొని ఇక్కడ ఏదైనా చూద్దాం. ఒకవేళ ఉత్తర కాశీకి వెళ్తామా అనేది మనకు తెలియదు. అది మటుకు 9 రోజులు ఉంటుంది. తెలంగాణ టూర్ 5 రోజులు, సేమ్ దీనిలాగానే 5 రోజులు ఉంటుంది. అప్పుడు ఎక్కడ సార్ నవంబర్ లో ప్రోగ్రామ్ ఎక్కడ? అదే కాశీనా ఉత్తర కాశీనా టెంపరేచర్ ని తర్వాత వరదలని బట్టి డిసైడ్ చేస్తాం. ఓకేనా? 2 చోట్ల కూడా అసలు ఏమి మనకు ఎక్కువ ప్లానింగ్ కూడా అవసరం లేదు. ప్రతి డే బై డే ప్లానింగ్ నా దగ్గర ఉంది. ఓకే, ఎనీవే సారీ, నన్ను మార్చేశారు. 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమైందంటే 16వ అధ్యాయంలో మంచి లక్షణాలు ఏమున్నాయి నా దగ్గర? భగవంతుడా థ్యాంక్ యూ వెరీ మచ్. చెడ్డ లక్షణాలు ఏమున్నాయి? దేవుడా నేను మారిపోతాను అని చెప్పి వాటన్నింటినీ గోదావరిలో వదిలేస్తాం అన్నమాట. ఇది మనస్ఫూర్తిగా చేసి ఇప్పటి నుంచి మారాలి. మారడం అంటూ మొదలెట్టగానే ఆత్మస్వరూపం కనిపించడం మొదలెడుతుంది. ఏ విధంగానైతే అద్దం మీద మట్టి తొలగిస్తా కొద్దీ నీ ముఖం కనిపిస్తా ఉంటది, అదే విధంగా మలినం తొలగిన కొద్దీ భగవంతుడు అనుభవం వస్తుంది అన్నమాట. దీనికి ఆలోచన కావాలి. దేవుడు ఉన్నాడని గుర్తించాం కాబట్టి ఇక్కడ ఉన్నాం అందరం. కానీ దట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ హియర్. యు ఆర్ సపోజ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. అది ఎలా వస్తుంది? ఆ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? ఆలోచన ద్వారా. ఆలోచన నుంచి పరిశుద్ధమవుతాము, అంటే చెడు లక్షణాలను పోగొట్టుకుంటాము. చెడు లక్షణాలను పోగొట్టుకున్న తర్వాత మనకు అర్హత వస్తుంది. అర్హత వచ్చిన తర్వాత మనము మెల్లమెల్లగా సాత్విక జ్ఞానంలోకి ప్రవేశిస్తాము. సాత్విక జ్ఞానంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తామో అప్పుడు మోక్షం వస్తాం. సో కాబట్టి ఈ శ్లోకం కంటే ముందు తెలుసుకున్న 2 శ్లోకాలలో మొదటిది సాత్విక జ్ఞానము, రెండవది రాజసిక జ్ఞానము, మూడవది తామసము. ఎక్కువ మంది మనకు తెలిసిన వాళ్ళలో రాజసంలో తామసంలో ఉంటారు. చాలా తక్కువ మంది సాత్విక జ్ఞానంలో ఉంటారు. అందరిలో ఉన్నది ఒక్క దేవుడు అని గుర్తించే వాళ్ళు చాలా తక్కువ. సో అటువంటిది ఆ లక్షణం ఉంటుందయ్యా అని చెప్పేసి చెప్తున్నాను. అలాంటి లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణం, సాత్విక లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి. రాజస లక్షణము మెల్లమెల్లగా వదిలేయాలి. ఇక తామసం అనేటటువంటిది అది లక్షణమే కాదు, అది హారిబుల్. తామస లక్షణంలో ఉన్నవాడు ఏదైతే ఉందో వాడు ఏ పని చేసినా కూడా అది అసంపూర్ణంగా అయిపోతుంది. సంపూర్ణమైన కానే కాదనమాట. అంటే ఎంత గలీజ్గా ఉంటుందంటే ఏ కార్యం కూడా సరిగా ఉండదు, ఏ జ్ఞానం కూడా సరిగా ఉండదు. ఒక లాజిక్ ఉండదు, ఒక రీజనింగ్ ఉండదు. ఓకే, అల్పం. దాని రిజల్ట్స్ కూడా చాలా షార్ట్ లివింగ్ ఉంటాయి. ఉన్నవన్నీ కూడా ఒక దాంట్లోనే ఉన్నాయి. అంటే ఏం మాట్లాడుతున్నావు? దేహం వేరు, ఆత్మ వేరు. ఇప్పుడు చార్వాకుల సిద్ధాంతం ప్రకారం ఈ దేహమే ఆత్మ. దేహము ఆత్మ అని 2 వేరు లేవు. దేహమే ఆత్మ. సో శ్రీనివాస్ అంటే ఆత్మ, శ్రీనివాస్ అన్న దేహం, 2 ఒకటే. కాన్సెప్ట్ క్లియర్ అయిందా లేదా ఫస్ట్ చెప్పండి ఒకసారి. ముందు మూడిటికి డిఫరెన్స్ అర్థమైందా? నేను ఒకసారి చెప్తాను, డౌట్ ఉన్నోడు అడగండి. ఫస్ట్ మొదటిది సాత్విక జ్ఞానము సంపూర్ణమైనటువంటిది. అందులోపల యూ విల్ గెట్ టు నో ఎవ్రీథింగ్. దాన్ని పూర్ణ దృష్టి అంటాం. అన్ని రకాలు అందులోపల మనకు దొరుకుతాయి. అది ఆత్మ దృష్టి. అన్ని కూడా అందులోపల ప్రపంచం అంతా కూడా ఒకటే ఆత్మ అని చెప్పి తెలుసుకుంటాం. రెండవది ఏంటంటే పృథక్ రాజస జ్ఞానం. ఇందులోపల ఏమైతుందంటే పాక్షిక దృష్టి, పార్షియల్, హాఫ్ నాలెడ్జ్. ఇందులోపల ఏంది? వీడి శరీరము వీడి ఆత్మ, వీడి శరీరము వీడి ఆత్మ, వాడి శరీరము వాడి ఆత్మ. అలా పృథక్గా వేరుగా ఉన్నటువంటివి ఏవైతే ఉంటాయో గుణ దృష్టి, ఏదైతే భేదభావం ఉంటుందో, గుణం అంటే సాత్విక రాజసిక తామసిక గుణాల ద్వారా ద్వైత బుద్ధితో ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో అనేక రకాలుగా నువ్వు చూడగలుగుతున్నావో అది ఏదైతే ఉన్నదో అది రాజసం. ఇక తామసంలో అది అంతా కాదు, మరీ సంకుచితం. నేనే ఆత్మ, నేనే దేహం. చార్వాకులు అదే చెప్తారు, నేనే ఆత్మ, నేనే దేహాన్ని. ఆత్మ వేరు దేహం వేరు కాదయ్యా, నేనే ఆత్మ, నేనే దేహాన్ని. ఒక్కసారి 3 అర్థం కాని వాళ్ళు అడగండి, వాళ్ళకే చెప్తా నేను. గురువు గారు. అమ్మా చెప్పమ్మా. నేను కెనడాలో ఉన్నాను గురువు గారు. నేను డిసెంబర్లో వస్తానండి. మీరు నవంబర్లో అనుకుంటున్నారండి ప్రోగ్రాము? ఒక్కసారి మళ్ళీ మాట్లాడదామమ్మా, ఏమనుకోవద్దు ప్లీజ్, మళ్ళీ మాట్లాడుకుందాం. అది ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన 3 ఏమనుకోవద్దు, నేను మాట్లాడతాను. ఐ విల్ టేక్ ఒక్క నిమిషం సార్. మాధురి చెప్పు.
సార్ ఇప్పుడు సాత్విక జ్ఞానం అంటే ఇప్పుడు సూర్యుడు కుండలో ప్రతిబింబించినప్పుడు ఆత్మ అంటే సూర్యుడు అంతా ఒకటే, సూర్యుడులో నీళ్ళలో ఉన్న కుండలో ఉన్న సూర్యుడు ఒకటే అక్కడ అనుకునేది సాత్విక జ్ఞానం. సో అలా కాకుండా కుండల్లో కుండలు ఉన్నాయి, సూర్యుడు ప్రతిబింబం కనిపిస్తుంది, అన్ని ఉన్నాయి, ఇక్కడ వేరు అక్కడ వేరు అనుకునేది రాజసం. ఇక్కడ తామసం గురించి దానిలో ఎలా తెలుసుకోవాలి? కుండే సూర్యుడు అనుకుంటాం. ఇంకా కుండే వెలుతురు, ఆ వెలుతురు ఏదైతే ఉన్నదో అది కుండదు. కుండ వేరు సూర్యుడు వేరు అని అనుకోము, కుండే సూర్యుడు అనుకుంటాం. అంటే కుండలో కనిపించే సూర్యుడే నిజమైన సూర్యుడు అన్నట్టుగా. అంతే, ఇక కుండే సూర్యుడు. ఓకే, నేనే ఆత్మను శ్రీనివాస కొండకి ఆపాదించేసి అదే ఏదైతే దేహాన్ని. ఎస్ సార్, ఓకే. ద్వైతము అద్వైతము విశిష్ట అద్వైతముతో కంపేర్ చేసుకోవచ్చా సార్? ఇప్పుడు అద్వైతము అనేది అద్వైతం అన్నా విశిష్టాద్వైతం అన్నా వినండి, అవి మూడింటిని అలా స్ట్రైట్ కంపారిజన్ చేయలేము. అద్వైతం విశిష్టాద్వైతం దాదాపు ఒక్కటే, విత్ మైనర్ డిఫరెన్స్. విశిష్ట అద్వైతము అంటే స్పెషల్ కేస్ ఆఫ్ అద్వైత. అది రాజసికంతో కంపేర్ చేసుకోవచ్చా సార్? ద్వైతంని కొద్దిగా కంపేర్ చేసుకోవచ్చు, కానీ మూడోది పూర్తిగా మూడోది ద్వైతం కూడా కాదు, అసలు ఆత్మ లేనే లేదు. వాడు ఏమంటాడంటే దాంతో కంపేర్ అవ్వకండి, ఇప్పుడు ఎప్పుడు దాంతో కంపేర్ అవ్వకండి. నేను చెప్పిన వాటినే గుర్తుంచుకోండి. మొదటి దాంట్ లోపల ఏంటంటే అందరిలో ఉన్నటువంటిది ఒకే జ్యోతి అనేది గుర్తుందేమో సాత్వికం. అందరిలో శరీరం ఉంది, శరీరంతో పాటు ఒక ఆత్మ కూడా ఉంది. అంటే నేను రెండు భాగాలు, నాలో ఒక శరీరము ఒక ఆత్మ, ఒక శరీరము ఒక ఆత్మ, ఒక శరీరము ఒక ఆత్మ, ఒక శరీరము ఒక ఆత్మ. లక్ష శరీరాలు కనిపిస్తే 1,00,000 ఆత్మలు, 1,00,000 శరీరాలు 1,00,000 ఆత్మలు, కోటి శరీరాలు కోటి ఆత్మలు, కోట్ల జీవరాశులు కోట్ల ఆత్మలు. దాన్ని రాజసం అంటారు. తామసం అంటే ఏంటంటే ఏం మాట్లాడుతున్నావు, ఆత్మ లేదు ఇది లేదు, శరీరమే ఆత్మ, ఆత్మనే శరీరం, రెండింటికి ఆత్మహత్య అంటారు. నువ్వేమైనా ఆత్మను చంపుతున్నావా, నిన్ను నువ్వు చంపుకోవడం లేదా అంటారు. కరెక్టే, అక్కడ ఆత్మ అంటే దేహం అనేటటువంటి భావనలోనే, ఆత్మహత్య అంటే దేహం అనే భావనమే. సో కాబట్టి ఆత్మని దేహంగా భావించినప్పుడు దాన్ని తామస జ్ఞానం అంటారు, సంకుచితమైనటువంటిది. ఆత్మ అనేటటువంటిది అంటే మనను వెలిగించేటటువంటిది, మన లోపల ఒక చైతన్య జ్యోతి ఉన్నది అన్నటువంటి విషయాన్ని తెలుసుకోము. కానీ మనం ఏం తెలుసుకుంటున్నాము, ఆదిత్య హృదయంలో రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వాన్ అరీన్ వత్స సమరే విజయిష్యసి. గొంతు రామ, అక్కడున్న శక్తి నీ లోపల ఉందయ్యా. ఇది తెలుసుకున్నట్టయితే జీవితం అనేటటువంటి యుద్ధం లోపల నువ్వు గెలుస్తావు. సో ఈ 3 రకాల జ్ఞానాలు చాలా గొప్పవి. 3 రకాల జ్ఞానాలు ఏవైతే ఉన్నాయో, మూడవది జ్ఞానం కాకపోయినప్పటికీ కూడా దేహమే ఆత్మ అనుకోవడం చాలా మంది, చార్వాకుల జ్ఞానమే అది. చార్వాక సిద్ధాంతం ఈవెన్ రాముడి టైం నుంచే పాపులర్, అది ఇప్పటికీ కూడా ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. తప్పుందా? తప్పని కాదు, దట్ ఈస్ వన్ వే. అయితే ఇది అజ్ఞానంతో కూడుకున్నది. ఇప్పుడు అజ్ఞానంతో కూడుకున్న వాడికి ఏం తెలుస్తుంది, తప్పు ఒప్పు ఇవన్నీ ఏమైనా ఉంటాయా, హేతుబద్ధం ఉంటుందా, ఉండదు. అహైతుకం అంటున్నాడు ఈయన శ్లోకం లోపల. అహైతుకం, హైతుకం అంటే హేతువు లేనటువంటిది, కారణం లేనటువంటిది, మీనింగ్లెస్. అజ్ఞానంతో ఉన్నాడు కాబట్టి అక్కడ హేతు ఎక్కడ ఉంటుంది, అహైతుకం అంటున్నాడు. పరమాత్మ ఏమని అంటున్నాడంటే శ్లోకంలో, ఒకసారి శ్లోకం చదవండి సుధామోహన్ గారు. ఎస్ సార్. యత్తు కృష్ణవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పంచ తత్తామసముదాహృతం. కరెక్ట్. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఆ హైతుకం, హేతువు లేకుండా, ఒక రీజన్ లేదు. రీజన్ చెప్పాలి కదా, వాళ్ళు రీజన్ చెప్పట్లేదు. నెక్స్ట్ తత్వము కాదు, తత్వము అంటే యథార్థం కాదు, విచ్ ఈజ్ నాట్ రైట్. లాజిక్ లేదు, ట్రూత్ కూడా చెప్పట్లేదు. ట్రూత్ చెప్పాడు, లాజిక్ చెప్పలేకపోతున్నాడు అంటే కొంతవరకు ఓకే. వాడు ఇప్పుడు నేను మనిషిని ఏం చెప్పాడు, అది ట్రూత్. కానీ మనిషిని ఎలా చెప్పాలి అనేది లాజిక్ చెప్పట్లేదు అనుకో, అది ఓకే ఫైన్. కనీసం వాడు ట్రూత్ అయితే చెప్తున్నాడు కదా, వాడి నాలెడ్జ్ కి వాడు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాడు అని వదిలేయచ్చు. కానీ ఇక్కడ అహైతుకం అంటాడు ఆయన, హేతువు కానటువంటిది. ఆ తత్వార్థవత్, తత్వార్థవత్ అంటే తత్వంగా ఉన్నది అని. అతత్వార్థవత్, తత్వమునకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా లేదు, తత్వమునకు అనువుగా లేదు. తత్వము, తత్ త్వము అనగా సత్యము, యథార్థము.
ఆ భగవంతుడివే నువ్వు అన్నదే తత్వము. అదే నువ్వు అన్నది యథార్థమైనప్పుడు తత్వార్థమే లేదు ఇందులోపల. అలాంటప్పుడు ఇది యథార్థం కూడా కాదయ్యా ఓ అర్జున. అది కాక దీనివల్ల వచ్చే ఫలితం కూడా చాలా తక్కువ, అల్పం చాలా తక్కువ. దీని నుంచి వచ్చే ప్రయోజనం కూడా నీకేముండదు. దీన్ని ఏం చేస్తున్నావు నువ్వు? శరీరమే ఆత్మ అనేస్తున్నావు. చేసి నువ్వేం చేసావు? ఇది శరీరం ఆత్మ కాబట్టి నేనేం చేస్తానంటే, ఈ తామస గుణం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుడికి అక్కడెక్కడో విగ్రహం కట్టిద్దాం మనం. నేను మా ఊర్లో పెద్ద ఆలయం కట్టించానండి. గరవగారు చాలా పెద్ద ఆలయం కట్టించాను. ఆలయం లోపల దేవుని 3 సార్లు చూద్దాం పదండి, కమాన్ వెళ్ళిపోదాం పదండి. శోభన్ బాబు సార్ ఇంట్లోనే వంకాయ కూర చేస్తూ ఉండిపోతే ఎలాగా? కమాన్, ఆలయం కట్టించాను కదా, ఆలయంలో చూసేసి అక్కడి నుంచి అంటే సినిమాకి వెళ్ళిపోయి హోటల్కి వెళ్ళిపోదాం, కమాన్ పదా. అదన్నమాట, ఆలయాలు కట్టిస్తారు వీళ్ళు. సినిమాలకి ఎందుకు సార్ వెళ్ళటం? సినిమా కంటే ఊరికే టెంపుల్ కి నుంచి సినిమాకి, వాళ్ళకి అన్ని కూడా వాళ్ళకి ఎంటర్టైన్మెంటే అది. ఇప్పుడు వీళ్ళందరూ టెంపుల్స్ కి వెళ్ళే వాళ్ళు ఏమన్నా బాధ్యతగా వెళ్తున్నారా? వాళ్ళు సినిమాకి వెళ్ళడమే వాళ్ళకి, టెంపుల్కి వెళ్ళడం రెండొక్కటే. టెంపుల్కి వెళ్ళడం అంటే ఏంటది? ఎంత అద్భుతమైనటువంటి ఈ కల్చర్ ని మనం చూడగలుగుతున్నాము, మన యొక్క సంస్కృతిని మనము దగ్గర నుంచి పోషించగలుగుతున్నాము. అక్కడ భగవంతుడి యొక్క తరంగాలు సర్వత్రా వ్యాపించినటువంటి తరంగాలను ప్రతిష్ఠించి ఆలయంలో నిత్య పూజల ద్వారా వాటిని ఆహ్వానించి వాటిని అక్కడికి తెప్పించుకోగలుగుతున్నారు. ఆ తరంగాలని నేను ఇక్కడ పొంది నేను ఎక్కువ శక్తిని సాధనను చేసుకోగలను, నా కోరికలు తీరుతాయని పోతారు వీళ్ళు పాపాత్ములంతా. కోరికలు తీరడానికి కాదు, అక్కడ ఎక్కువ శక్తి వస్తుంది నీకు. దేవుడికి రూపం ఎక్కడున్నదండి? 1848 వరకు అసలు రూపాలే లేవు దేవుడికి. ఆయన ఎందుకు చెప్పాను ఇది? రవివర్మ గారు వచ్చారు, అన్ని రూపాలన్నీ ఇచ్చాడు. కొన్ని పాపులర్ రూపాలు ఉన్నాయి, మిగతా రూపాలన్నీ ఎవరు ఇచ్చారు? ఇప్పుడు మీరు పద్మం లోపల నిలబడ్డ లక్ష్మీదేవి ఉన్నారు, ఆవిడ ఫోటోనే లేదు ఇప్పటి వరకు. వీణ వాయిస్తున్న సరస్వతి దేవి ఫోటో ఎవరు గీశారు? అన్ని రవివర్మ గీశాడు. అన్ని రవివర్మ గీసి మనకు అందించాడు. ఆలయాలలో ఉన్న కొన్ని విగ్రహాలు తప్పితే మీకు ఎక్కడ రూపం తెలిసేది లేదు. రూపాలు ఇచ్చింది రవివర్మ. వర్ణనల ద్వారా చంపక శోక పున్నాగ సౌగంధిక లసిత్కచ కురవింద మణిశ్రేణి కనత్ కోటీరం, ఇట్లా ఆయన ఏం చేశాడు? ఒక్కొక్కటి ఆ ముక్కిట్లా ఉన్నది, అలా 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 రూపాన్ని ఇచ్చాడు. 1848 అంటే ఎన్నేళ్ల కిందంటే 150 years బ్యాక్ వరకు కూడా దేవుడికి రూపం లేదు. నువ్విచ్చిన రూపానికి నువ్వు దేవుణ్ణి ఎక్కడో బాహ్యంగా ప్రతిమలో పెట్టేసేసి పరిమితంగా అల్పంగా స్వల్పంగా పెడుతూ, మీరు ఏ ఆలయానికి వెళ్ళారు? శివాలయానికి. మరి విష్ణువుకి కోపం రాదా? మీరే ఆలయానికి వెళ్ళది? విష్ణు ఆలయం. మరి చూసారా, శివుడు ఆలయానికి కూడా వెళ్లాల్సిన బాధ్యత మీకు లేదా? చెప్పండి, హిందువే కదా. ఇలా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు, అల్పులు. అయితే తప్పు, పాపం వాళ్ళని ఏం అనలేము, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఇది సరైన దారి అని చెప్పకపోతే వాళ్ళు ఎట్లాగా. ఓ సినిమా ఉంది పాప్ కీ దునియా అని, సనీ డేవిల్ది. ఆ సినిమా లోపల హీరోయిన్ వీడు హత్యలు అవి చేస్తుంటే తన్ని బాగా ప్రేమించి అంటుందన్నమాట, ఎందుకు నువ్వు హత్యలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అంటే, నాకు ఇది తప్పు అని ఎవరు చెప్పలేదు. ఇప్పుడు శ్రీనివాస్ స్టూడెంట్స్ ఉన్నారు, మాంసం మటన్ కొట్టు మస్తాన్ దగ్గరికి వెళ్తారు, సండే వచ్చిందంటే షోలే మటన్ షాప్, అక్కడ గలీజు ముఖాలు వేసుకొని గలీజు లుంగీలు కట్టుకొని స్నానాలు చేయకుండా తుర్కోళ్ళు కూర్చొని ఉంటారు. వాళ్ళు ముక్కలుగా నరికి అని వాళ్ళ ముఖాలు కూడా దెయ్యపు ముఖాలు, ఆ పెద్ద గడ్డాలు వేసుకొని, ఓకే, అది కొట్టి దాన్ని ముక్కలు ఇస్తారు. ఆడవాళ్ళు కూడా ఇలా ఎదురు చూస్తుంటారు, మా వంతు ఎప్పుడు వస్తుందా దేవుడా, తొందరగా తీసుకొని వెళ్ళాలని. కంపు కొడుతూ ఉంటుంది కిలోమీటర్ దూరం నుంచి. నా కర్మగాలి నాకే పడతాయి ఇవన్నీ. సో అది వెళ్తారు, వాళ్ళకి తప్పనిపించదు. చికెన్ తినడం, మటన్ తినడం ఇవన్నీ తప్పనిపించవు వాళ్ళకి. సార్ మీకు ఎందుకు సార్ ఒక మాట చెప్తాను, మా అబ్బాయి చికెన్ తింటాడు సార్. నేనేం అననండి, నీ అబ్బాయి చికెన్ తింటాడు, నువ్వు వైశ్యాస్ అని చెప్పి చెప్పుకుంటున్నావా? నీకు ఏం అర్హత ఉంది? వైశ్యాస్ ఎంత నిష్టగా ఉంటారు, ఒక్కొక్కసారి బ్రాహ్మిన్స్ కంటే కూడా ఎక్కువ నిష్టగా ఉంటారు. అట్లాంటిది నువ్వు వైశ్య అని చెప్పుకోవడానికి నీకు అర్హత లేదు. నువ్వు జైవాసవి, నీకు నెత్తి మీద కొడితే జైవాసవి తెలుస్తుంది. ఎట్లా తింటారు అసలు? అంటే ఇక్కడ ఏమైతుందంటే అవిటిని చంపడం తప్పు కాదు అనే భావన. అదే విధంగా ఏమవుతుంది, ఇక్కడ కూడా చంపడం తప్పు కాదు. సో చంపడం తప్పు కాదు అనే భావన వచ్చినట్టే ఇప్పుడు ఎవరు కరెక్ట్ దారిలో తీసుకెళ్లే వాళ్ళు లేరు కదా. లేకపోతే ఏది తెలిస్తే అదే కరెక్ట్ అనుకుంటారు. మళ్ళీ ఒకసారి చెప్తా, సత్యాన్ని సత్యం అని తెలుసుకోకపోతే అసత్యాన్ని సత్యంగా భావించే అవకాశం ఉంది.
ఇదే మనం ఆత్మబోధలో తెలుసుకున్నాం. కాబట్టి భగవంతుని ఏం చేస్తున్నావు అంటే నువ్వు ప్రతిమలో పెడుతున్నావు, అది తామసము అని చెప్పేసి తత్వ విధానంద గారి, విద్యాప్రకాశ్ ఆనందగిరి గారి, సుందర చైతన్య గారి ముగ్గురి యొక్క ఒకే రకమైనటువంటి భావన ఈ శ్లోకానికి ఏంటంటే భగవంతుని రూపంలో పెట్టడం అని. మిగతావని నేను చెప్పినవి. తత్వ విధానంద గారు, సుందర చైతన్య గారు, తర్వాత విద్యాప్రకాశ్ ఆనందగిరి గారు, వారి ముగ్గురి వ్యాఖ్యానము ఈ శ్లోకానికి నేను చదివాను. ముగ్గురు కూడా చెప్పేది ఏంటంటే దేవుణ్ణి కేవలం ప్రతిమ రూపంలో పెట్టి నా లోపల దైవత్వాన్ని అసలు లేదు అని చెప్పి అనుకోవడం. నీలో దైవత్వం లేదా? ఇంత మూర్ఖుడువా? మరి భగవద్గీత చదువుతాడు, ఏది చదువు వాడా ఓ చదువుతాడు, దంభం దర్పం అనుకుంటూ చదివేస్తుంటాడు. ఇది ఎక్కడ గోలయ్యా? మరి శ్లోకాలు నోటికొచ్చు, నీకు అర్థం తెలియదు అంటే తెలియదండి, ఎవరు నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలని చెప్పలేదు నాకెవరు. దానికి కారణం ఏంటి అంటే గుర్తించు అయ్యా, నీ లోపల దైవత్వం ఉంది, నీ లోపల పవిత్రత ఉంది. ఆ పవిత్రతని బయటికి దిగి మనిషిని దేవుడిగా చేయాలి మన ధర్మం, కానీ దేవుడిని నువ్వు మనిషిగా చేస్తున్నావయ్యా అని చెప్పేసి చెప్తాడు. అటువంటి మహోన్నతమైనటువంటిది అంటే భగవంతుడిని అల్పంగా పెట్టడము, అల్ప ఫలితము, అహైతుకము, ఇంకోటి ఏంటండి తత్వం లేకపోవడం, అతత్వార్థవత్. ఈ మూడు రకాల లక్షణాలు ఉంటే అది తామసము. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. అడగండి. మీరు అన్నారు కదండి సార్, ఇన్నిసార్లు చెప్తా ఉంటే కూడా మీరు ఎట్లా వింటున్నారు, మీకు బోర్ కొట్టించడం లేదా అనేసి. సో నాకేమనిపించిందంటే సార్, అంటే ఆ మీరు చెప్పే దాని లెసన్స్ తో మేము ఆత్మస్వరూపులము అంటే, ఇప్పుడు మీరు చెప్పేది దేవుడి గురించి ఇట్లా అంతా చెప్తున్నా కూడా ఆ దేవుడు మనలోనే ఉన్నాడు కదా. ఇప్పుడు మన గురించి ఎవరైనా పొగుడుతూ ఉంటే మనకు ఆనందంగానే ఉంటుంది కదండి సార్. మేబీ నాకు అట్లా అనిపిస్తుంది సార్. ఆ ఫ్రీక్వెన్సీ అట్లా కోయిన్సైడ్ అవుతూ ఎప్పుడు మనం అట్లా ఆ దేవుడి గురించి వినాలి, మనలోనే ఉన్నాడు కదా, అందుకోసమనే మనకు ఒక సంతోషం అవుతుందేమో అన్న ఆ భావన కలిగింది సార్. అసలు స్వరూపం ఆనందం. ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మళ్ళీ మళ్ళీ ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్తాం. బాధ ఉన్నా కూడా ఆనందాన్ని కోరుకుంటాం. దాంట్లో ఎప్పుడు బయటపడతామా అని చూస్తుంటాం. కరెక్ట్. అది కాక ఇంకొకటి విషయం లైఫ్ లో రాక్షస అంటే మానవత్వం అంటే దైవత్వాన్ని వెలికి తీస్తూ ఉంటారు. మీరు అందరిలో దైవత్వాన్ని వెలికి తీస్తారు, గుర్తు చేస్తూ ఉంటారు. మర్చిపోకుండా మీరు దైవ గుణాలు మీలోనే ఉన్నాయి, మళ్ళీ వేరే ఇది అవుట్ అవ్వద్దు అని గుర్తు చేస్తూ ఉంటారు సార్. అందుకే చాలా ఈ సత్సంగము అనేది మనకు ఈ దేవుణ్ణి మన ఆత్మస్వరూపులమని గుర్తించేందుకు తోడ్పడుతుంది అన్న భావన కలుగుతుంది సార్. జై శ్రీకృష్ణ. బానే ఉంది. ఈ మూడు వింటాం సార్. మీ ప్రవచనం ఈ రోజు ఇన్నేదే మళ్ళీ రేపు వింటాం. అట్లా విన్నా కానీ సార్ రోజు కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. రోజు కొత్త చెప్పినట్టు మీరు చెప్పినా కూడా రోజు సామాన్యంగా కొన్ని వచ్చేస్తూ ఉంటాయి, కానీ అయినా అది కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది సార్. జై శ్రీకృష్ణ సార్. నాకు ఎప్పుడు మీ ఎంత పనున్నా సరే మీ ప్రవచనానికి హాజరైపోతాం సార్. కళ్యాణి గారు మాట్లాడుతున్నారండి. ప్రవచనం వింటున్నప్పుడు సార్, మీరు శ్రీనివాస్ గారు చెప్తున్నప్పుడే రోజుకు 70-80 మంది వస్తున్నాము అంటే నాకు ఎప్పుడు అనిపిస్తుంది, అప్పుడు రాసలీలో భగవంతునే మాట్లాడుతుంటే ఇంకా జనాలు అన్ని ఇప్పుడు మేమే అన్ని రెడీ అయ్యి అంటే ఇంట్లో పనులన్నీ చేసుకొని వచ్చేస్తాం, 8:45కే వచ్చేస్తాం. అంటే నాకు ఎప్పుడు అనిపిస్తుంది, అబ్బా మీరు చెప్తుంటే మేము భగవంతుడి గురించి చెప్తే ఇంత. అప్పుడు కృష్ణుడి దగ్గర అట్లా పరిగెత్తిపోయారు అంటే భగవంతుడే చెప్తున్నప్పుడు వాళ్ళు పిల్లలు బిడ్డలు వాళ్ళందరూ వదిలేసి కదా సార్. అంటే మానవ మాతలకి ఇంత శక్తి ఉంది, ఒక ఇంకా భగవంతుడికి ఆయన వాళ్ళన్నీ వదిలిపోవంటే పోరా. కాబట్టి
ఎస్ సార్, ఇట్ హ్యాస్. నేను ఎప్పుడు అనుకుంటుంటాను రాసులు అదే అండి, అంత మనమే గొప్పది అని. ఆలోచించకుండా వస్తున్నామంటే వాళ్ళు భగవంతుడు చెప్పినప్పుడు అసలు ఒంటి మీద తెలివి ఉంటుందండి, వాళ్ళకి ఆలోచన లేదు, లేదు ఆత్మ లేదు. పరిగెత్తాలి అంతే, ఎగ్జాక్ట్లీ అవునవును. ఎగ్జాక్ట్లీ. పరిగెత్తాలి. మనమే అయితే ఆలోచించకుండా సార్ మీ వచ్చేస్తున్నాం. ఆ ఎప్పుడు 9 వేణుగానం అవుతుందా ఎప్పుడు వినపడుతుందా, ఎప్పుడు పరిగెత్తుదామా అన్న ధ్యాసలోనే వాళ్ళు వాళ్ళు అలా ఉంటారు అనుకున్నారు. అనుకుంటా. మనమేం మేమే ఎప్పుడు 9 వస్తున్నాం అంటే అవుతుందా, ఇంకా ఎప్పుడు వాళ్ళకి. సార్ ప్రవచనం వినపడుతుందా అని మనం పరిగెత్తుతున్నాం. సార్ ప్రవచనంలో ఇక్కడ 2 పాయింట్లు సార్. ఒకటి వచ్చి డైరెక్ట్ కమ్యూనికేషన్. అంటే మనం ఎన్నో వింటుంటాం ప్రవచనాలు, మనకున్న క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వాళ్ళు ఇవ్వలేరు వాటిల్లో. అంతమందిలో డైరెక్ట్ గా వెళ్ళి మేము కూడా విన్నాము 1000 మంది 2000. కానీ ఇక్కడ అట్లా కాదు. యు ఆర్ దేర్ ఫర్ అస్ ఫర్ ఎవ్రీ, మా క్వశ్చన్ మీరు ఎప్పుడు ఆన్సర్స్ ఇచ్చారు. రెండోది, మీరు ప్రతిదీ థిక్, అది ఫిలాసఫీ కాకుండా ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఎవ్రీడే సిచ్యుయేషన్స్ కు. అది ఎక్కువ క్యాచీ పాయింట్ సార్. మీరు ఏమంటుంటారు, ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళదే అనేది మేము రోజు అనుకుంటుంటాం. ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళదే, అది ఎవ్రీ వన్ అది నోట్ మీద ఉంటుంది మనకు. అలా మీరు కంపారిజన్ చేస్తారు కదా, ఇట్ ఈస్ మోర్ క్యాచీ టు ద పీపుల్ అనిపిస్తుంది సార్ నాకు. సార్ నా ఎక్స్పీరియన్స్ సార్, నేను మీది వీడియో చూస్తూ అది రాసుకుంటూ ఉంటాను సార్. ఈ లోపల 8:30 అవుతుంటది, 8:35 అవుతుంటది కదా సార్. ఇందులో నుంచి అందులోకి రావాలనంటే కూడా ఇది మీ ప్రవచనమే, అది మీ ప్రవచనమే సార్. కానీ ఇందులో నుంచి అందులో రావాలంటే కూడా అందులో నుంచి రాలేకపోతాను సార్. కానీ ఇది మిస్ అవుతాను కదా అని మళ్ళీ ఇందులోకి వస్తాను సార్. ప్రతిరోజు నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది సార్. సార్ నాకు కూడా ఒక సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు ప్రవచనాలు మామూలు టైముల్లో లైవ్ కాకుండా వింటుంటా కదా సార్, నన్ను నా పేరు రాగానే అని మ్యూట్ తీసేయబోతున్నా సార్. నాకైతే అది నిజమేమో అనుకోలేదు. మీరు మీ పేరు రాకపోయినా మ్యూట్ తీసేస్తారు. మ్యూట్ తీసేస్తాను నా పేరు రాబోయిన. ఇట్లా 2-3 సార్లు జరిగింది సార్ నాకైతే. ఓ అవును సార్ అరుస్తున్నారు, ఎలర్ట్ గా సార్ ఉండాలి. ఎవరిని క్వశ్చన్ అడిగినా సౌజన్య గారు మ్యూట్ అయిపోతారు. అయ్యయ్యో అదొక్కటే అవ్వరు అంటే సౌజన్య గారు. మీరు చెప్పాలన్న మ్యూట్ తొందర అవ్వమంటే అండి, అవ్వలేరు. మిమ్మల్ని తప్పు సౌజన్య పట్టడం గారు కాదు, మీరు మీకు మ్యూట్ చెప్పాలన్న అవ్వమంటే తొందర. అవ్వలేరు. ఇంకేమైనా అవుతారు. అందరికీ అనుకోవే సార్. వింటున్నప్పుడు తెలవకుండా మనం సమాధానం ప్రశ్న అడుగుదాం అనుకోని ఎన్నిసార్లు నేను ఆన్ అది చేయబోతా. మా పాప ఒకసారి, మమ్మీ అది లైవ్ కాదు మమ్మీ, ఏంటి లైవా నువ్వు అట్లా పరిగెడుతున్నావు, అది లైవ్ కాదు మమ్మీ అని చెప్తా. చాలా సంతోషం మీరు అందరూ మాట్లాడుతుంటే. నాకు చాలా అంటే అంటే నేనైతే చెప్తున్నా కదా, నేను తత్వ విధానంద గారు చెప్పేవి, విద్యాప్రకాష్ ఆనందగిరి గారు చెప్పేవి తప్ప నేను ఎవరివి వినే స్టేజ్ లో లేను కూడా. చిన్మయ మిషన్ ఇవన్నీ వింటాను నేను. అలా 8 hours 10 hours 12 hours వింటూ ఉండిపోయిన రోజులు ఉన్నాయి నాకు. నేను ప్రారంభ దశ లోపల నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు నాకు దేవుడు ఉన్నాడని తెలుసు, ఆలోచన ఎందుకు అవసరము అనే దాని మీద నేను, ఎందుకంటే ఆ అనుభవం మనకు కావాలని ఉంది, ఆత్మానుభవం కావాలని ఉంది. సో కాబట్టి ఇవన్నీ వినగా 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 డైరెక్షన్ దొరికింది. డైరెక్షన్ కి కావాల్సినటువంటి ఉపకరణాలు, టూల్స్, ఇదంతా మహానుభావులు. చిన్మయ మిషన్ తీసుకోండి, మీరు శివానంద ఆశ్రమం తీసుకోండి, దయానంద ఆశ్రమం తీసుకోండి, మలయాళ స్వామి వారిది తీసుకోండి, విద్యాప్రకాశ్ తత్వ విధానంద గారు తీసుకోండి, పరిపూర్ణానంద సరస్వతి శ్రీపీఠం వారు వారిని తీసుకోండి. మీరు అందరి శైలి, నా శైలి ఒకే రకంగా ఉంటుంది చూడండి. ఎందుకంటే నేను నేర్చుకున్నవన్నీ వీళ్ళ దగ్గరే నేర్చుకున్న తర్వాత అదే చెప్పాను కదా సార్, నేను స్టార్టింగ్ లో 1 o'clock స్టార్ట్ చేసేవారు, 3:30 4 ఎప్పుడైపోయేదో తెలియదు. ఐ స్టిల్ రిమెంబర్. నాన్ స్టాప్ అలాగా, ఇంకా మధ్యాహ్నం పడుకునేది లేదు, అసలు దృష్టి ఇంకేంది మీద ఉండదు, భోంచేసి ఇంకా అలా ఉండడమే అంతే, అలా వినేది. అప్పుడు మీరు ఒక్కరే మాట్లాడుతుండేవారు సార్, మేము ఎవరు మాట్లాడేవాళ్ళం కాదు, మీరు ఒక్కరే అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయేవారు. అది అందుకే మాకు ఆనందం ఎక్కువ ఉండేది. ఇప్పుడు మేము మాట్లాడుతుంటే తగ్గిపోయింది సార్ ఆనందం. అవునవును, కరెక్ట్. సుధావళి గారు కరెక్ట్. ఇప్పుడు మీరు ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం ఎందుకుంది అంటే, నాకు ఒక పాయింట్ అర్థమైంది అని మీ అందరికి అనిపిస్తే తప్ప నేను ముందుకెళ్ళలేను. నాకేంటంటే ఇప్పుడు ఇంత కష్టపడి చెప్పింది మీకు అర్థం కాకుండా వెళ్ళిపోవడానికి కాదు కదా. సో కాబట్టి మీకు అర్థమైందా లేదా అని ఎవ్రీ 10 minutes ఒకసారి ఆపేసి అర్థమైంది అంటే ముందుకెళ్తాం. అర్థం అవ్వకపోతే ఒక్కసారి ఉపనిషత్తులో అన్నారు కదా సార్, ఒక్కసారైనా ఆత్మానుభవం అవ్వాలి అంతే. ఆ ఒక్క పాయింట్ అయితే అసలు బాగా టచ్ అయింది సార్. అంటే ఒక్కసారి లైఫ్ లో అవ్వాలి అన్నారు, కానీ అది చాలు. అంటే ఇన్ని సంవత్సరాలు చేసిన దానికి కనీసం ఒక్క సెకండ్ మీకు అది అనుభవంలోకి వచ్చిందంటే ఇంకా వదలరు తెలుసా.
నిన్న ఇంకా పాయింట్ పిచ్చివాడు. వింటే అసలు అది చాలా Yes, yes, yes. ఆనందం ఇట్లా ఉంటుంది సార్. ఆనందం మించినది ఉండదు ఇంకా. అవును. ఆ ఆనందాన్ని మించింది ఏది ఉండదు. విద్యాప్రకాష్ ఆనందగిరి నేను చెప్పే కదా మా నిజామాబాద్కి వచ్చినప్పుడు అలా ఆయన అన్నారని ఎంత అనిపించేదో నాకు. చిన్నప్పుడు నాకు పెద్దగా అర్థం కాకపోయినా ఆయన స్పీచెస్ కి రెగ్యులర్ గా వెళ్తుండేవాడిని. నాకు చాలా ఇష్టం ఆయన అంటే. విద్యాప్రకాష్ ఆనందగిరి చెప్పే కదా మా ఇంటికి భిక్షకు కూడా వచ్చారని. ఆ రోజుల్లో పూర్ణానంద స్వామి, దయానంద స్వామి అని వాళ్ళు వేరే, ఇప్పటి వీళ్ళు కాదు. వారు కూడా అప్పుడు మా ఇంటికి భిక్షకు వచ్చేవారు. నేను ఆశ్చర్యపోయేవాడిని. అందులో ఒక ఆయన బ్రహ్మానంద స్వామి అని వచ్చేవారు మా ఊరికి. ఆయనకు కళ్ళు కూడా ఉండేవి కాదు, కానీ ఆయన అసలు ఎలా చెప్పేవారు, తత్వము, భాగవతము మొత్తం చెప్పేవారు. ఆయన చెప్తుంటే మధ్య లోపల ఒకసారి ఏమైంది, కరెంట్ పోయింది. ఆయనకు కనులు ఇవి లేవు కదా, నేత్రేంద్రియాలు లేకపోయేసరికి ఆయనకు తెలియదు కరెంట్ పోయినట్టుగా. ఆయన మైక్ శబ్దం ఇదైపోవడం బట్టి అప్పుడు గుర్తుపట్టారు, ఏంటి కరెంట్ పోయిందా, వినిపించట్లేదా అని చెప్పేసి. అట్లా అంత మరి అలాంటి మహానుభావులు పుట్టినటువంటి లోకం ఇది. వీళ్ళందరూ ఏమన్నా డబ్బు కోసము ప్రాపకం చేశారా? అందరి ఇళ్లలో భిక్ష తీసుకుని బతకాలి. గురువు అనేవాడు ఎలా ఉండాలి? ఇవ్వాలి. అంతేగాని అందరి దగ్గర నువ్వు పైసలు అడుగు, వీడిని పైసలు అడుగు, వాడిని పైసలు అడుగు అనేవాడు గురువు ఎట్లయితాడు? ఏదో చూపిస్తారు, ఇగో మేము గోసేవ చేస్తున్నాము, మేము ఏదో చదివిస్తున్నాము, అన్నిటికీ పైసలు తీసుకుంటారు వాళ్ళు. మళ్ళీ తీసుకొని అవసరానికి మించి, ఇప్పుడు మీరు భద్రాచలం వెళ్తే అక్కడ ఆవులు ఉంటాయి, అందరూ ఆవులకు తినిపించచ్చు అనమాట. వెళ్ళి వరుసగా అందరూ డబ్బులు కట్టడము, గ్రాసం తీసుకోవడము, తినిపించడం. రోజు మొత్తం ఆవు తింటూనే ఉంటది. పాపం దానికి తెలియదు ఇది నా కడుపు నిండింది, ఇంకా ఆపాలి అని కూడా తెలియదు. పాపం దానికి అలా తినిపించేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరికి వాడికి పుణ్యం వచ్చేస్తుంది, ఆవుకు తినిపిస్తే పుణ్యం. ఇంత చచ్చిపోతున్నారు పుణ్యం కోసం. దాని బదులు ఒక్క మంచి పని, ఒక్క పిల్లవాడిని నువ్వు చదివించి చూసావా? ఒక్క పిల్లవాడి జీవితం లోపల వెలుతురు నిలబెట్టి చూసావా? ఎనీవే, ఆ వదిలేసి ఇవాళ దానికి అడిగా వచ్చేద్దాం. ఇంకెవరికైనా ఈ మూడిట్లో డౌట్స్ ఉన్నాయా? లేకపోతే రేపు కలుద్దాం మళ్ళీ. సార్ జై శ్రీకృష్ణ సార్, ఇది అహైతుకం అంటే నో లాజిక్ నో ట్రూత్. అహైతుకం అంటే సారీ హైతుకం అంటే హేతువు ఉండేటది, లాజికల్. సో అహైతుకం అంటే ఇల్లాజికల్. నెక్స్ట్ రెండోది ఏంది, యథార్థం వచ్చేసరికి అతత్వార్థవత్. తత్వం యొక్క అర్థాన్ని తెలుసుకున్నదై ఉండాలి, అంటే సత్యాన్ని తెలుసుకున్నదై ఉండాలి, అది యథార్థం. అతత్వార్థవత్ అంటే సత్యమునకు దూరముగా ఉన్నటువంటిది, అంటే అసత్యము. అల్పం అన్నాడు. అల్పం అంటే సరే కొద్దిగానే అని చెప్పి, అంటే దాంతో ఫలితం ఏమి ఉండదు. ఇప్పుడు దేవుణ్ణి నువ్వు కేవలం ఆలయంలో పెట్టేసేసి, ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఆలయంలో ఉన్నవాడే దేవుడు, నాలో మాట్లాడించే శక్తి దేవుడు కాదు. ఇంత మూర్ఖత్వం ఏంటండి? సో ఇది తామసము అని చెప్పేసి భగవంతుడు చెప్పాడు. ఇది అన్ని శ్రీనివాస్ ఇంటర్ప్రిటేషన్స్ కాదు, ఇవి భగవంతుడు చెప్పినవి. అండ్ ఇందాక చెప్పినటువంటిది ఏదైతే ఫైనల్ ఇంటర్ప్రిటేషన్ ఉందో, ఎవరైతే కేవలం దేవుడు ప్రతిమలోనే ఉన్నాడు అని మనకు దూరంగా చేసేది, అదే తామసం అని చెప్పాడు. ఇప్పుడు ఆలోచించండి, ఎక్కువ మంది తామసులా రాజసులా? రాజసం ఇంకా కొంత బెటరు, తామసం మరి ఘోరం. అండ్ ఎక్కువ మంది తామసులే ఉంటారు. అవును, అంతేగా సార్, విగ్రహారాధనే ఇష్టపడతారు, విగ్రహాన్ని చూసే దేవుడు అంటారు గాని వేరేగా ఆలోచించరు. కాబట్టి అంతా తామసుల కిందే లెక్క. శ్రీకృష్ణ సార్, ఇప్పుడు సత్యం వచ్మి ఋతం వచ్మి అన్నప్పుడు అక్కడ అంటే మీరు చెప్పిండే దాంతో సత్యం అంటే గన దానికి ఇంకా అది నాశనం కానిది అన్నట్లుగా చెప్పిండ్రు కదండి సార్. సత్యము అనగా నాకు తెలిసినటువంటి సత్యం, మార్పు చెందినటువంటి నాకు తెలిసిన సత్యం. ఉదాహరణకి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, నేను ఆయనకి వెళ్ళి అర్ఘ్యం ఇవ్వాలి, ఇది నాకు సంబంధించినంత వరకు సత్యం. ఋతం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో, ఋతం అనేటటువంటిది ప్రకృతి నియమం. రెండింటికి డిఫరెన్స్ మీరు బాగా గుర్తించాలి. సత్యం అన్నా ఋతం అన్నా కూడా సత్యమే, రెండింటి మీనింగ్ ఒకటే. సత్యం అన్నా సత్యమే, మార్పు చెందిందే. ఋతం అన్నా కూడా మార్పు చెందిందే. అయితే సత్యం అనే దానికి ఏంటంటే నాకు సంబంధించినంత వరకు సత్యం. అది నాకు సంబంధించినంత వరకు అంటే ట్రూత్ అనొచ్చా సార్? ఋతం అంటే యూనివర్సల్ ట్రూత్, యూనివర్సల్ ట్రూత్ అనొచ్చా సార్? యూనివర్సల్ ట్రూత్ అనే కంటే కూడా కాస్మిక్ ఆర్డర్ అంటే కరెక్ట్ మీనింగ్. ఇంగ్లీష్ లో ఉల్లంఘించలేని శాసనం, ఉల్లంఘించలేనిటువంటి శాసనం, కాస్మిక్ ఆర్డర్. సో ఋతము అంటే కాస్మిక్ ఆర్డర్, అది కూడా సత్యమే. ఎందుకంటే కాస్మిక్ ఆర్డర్ కెనాట్ గో రాంగ్, కాస్మిక్ ఆర్డర్ విల్ నెవర్ చేంజ్. బట్ సత్యం అనేటటువంటిది నాకు సంబంధించినంత వరకు సత్యము, మన సొసైటీకి సంబంధించినంత వరకు సత్యము. మనందరము కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ కింద పనిచేస్తాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం పనిచేస్తాం. కాబట్టి ఇందులో ఒక సత్యం. కానీ ఇప్పుడు ఇదే కనుక మీరు అమెరికాకి వెళ్ళారనుకోండి, మీరు కుడిపక్కకు డ్రైవింగ్ చేయాలి, అప్పుడు అది సత్యం కాదు.
ఇండియా లోపల ఎప్పుడూ కూడా మీరు ఎడమ పక్కనే నడవాలి, ఎడమ పక్కనే పరిగెత్తాలి, ఎడమ పక్కనే డాన్సులు చేయాలి అని నేర్చుకుంటారు అనుకోండి. ఇది పోయి మీరు అమెరికాలో చేస్తే కుదరదు, కానీ ఇండియాలో ఉన్నంత వరకు ఇదే సత్యం. అది. జై శ్రీకృష్ణ. సత్యం వచ్మి, ఋతం వచ్మి అంటే అక్కడ ఋతం వేరు, ఇప్పుడు మనం నేర్చుకున్న ఋతం వేరు కదండి సార్. ఋతం అంటే సత్యమే, ఋతం అంటే సత్యమే. సత్యానికి ఋతానికి డిఫరెన్స్ చెప్తున్నారండి. సత్యానికి ఋతానికి డిఫరెన్స్ మాత్రం చెప్తున్నాను. అక్కడ నేర్చుకున్న సత్యం ఋతము, ఇక్కడ నేర్చుకున్న సత్యం ఋతము ఒకటే. సత్యము అంటే మార్పు చెందనటువంటిది అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది మనకు రెండొకటేనండి, ఏమి తేడా లేదు. అక్కడ ఋతం అనేటటువంటిది ఏదైతే అది కాస్మిక్ ఆర్డర్, అంటే యూనివర్సల్ గా ఉన్నటువంటి సత్యం. అది ఇంకా అది ఎప్పటికీ మారదు. ఇంకా అది భగవంతుడి యొక్క నియమం. చెప్పారు అంతే కదా, ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. అది మనం ఏంటంటే అండర్స్టూడ్ ఫ్యాక్ట్. ఇది సత్యమేమో అవగాహన అని చెప్పారు. సత్యమేమో అవగాహన, కరెక్ట్. సత్యమేమో నా అవగాహన, అదేమో ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఋతం అంటే పంచభూతాలు, ఆకాశం, ఇవన్నీ కూడా ఋతం కింద వస్తాయి కదండి. అవన్నీ కూడా ఋతం యొక్క నియమాలను అనుసరించి వెళ్తున్నాయి. ఇప్పుడు మన సూర్యోదయం సూర్యాస్తమయం అనేది సత్యం, అది మన అవగాహన, మనకు సంబంధించిన సత్యం. కానీ సూర్యోదయం ఋతం కిందికి వస్తుంది, ఎందుకంటే సూర్యోదయం కూడా భగవంతుడి నియమానికి అనుసరించి వెళ్తుంది కాబట్టి. కానీ నాకు సంబంధించినంత వరకు సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు అనేటటువంటిది సత్యం. కానీ సూర్యుడు తూర్పున ఉదయించాడు, ఎందుకంటే సూర్యుడికి అసలు అస్తమయమే లేదు కదా. సూర్యుడు అస్తమిస్తాడా అండి ఎప్పుడైనా? సూర్యుడు ఎప్పుడూ అస్తమించాడు. మన భూమి తిరగడం వల్ల సూర్యుడు అస్తమించినట్టుగా కనిపిస్తున్నాడు. అర్థం కావట్లేదు మీకు ఈ ఫ్యాక్ట్. సూర్యుడు అస్తమిస్తాడు. బాగుంది సార్, ఇది కరెక్టే, ఇది కదా, ఇది ఈ ఎగ్జాంపుల్ బాగా అర్థం అవుతుంది. మన భూమి తిరుగుతూ ఇలా ఉన్నాను, ఇలా తిరిగాను, తిరిగేసరికి నాకు అస్తమించింది, కానీ అమెరికా వాడికి ఉదయించింది. కానీ సూర్యుడు అస్తమించాడు, సూర్యుడు ఎప్పటికీ అస్తమించాడు. అది ప్రకృతి నియమం. కానీ నాకు సంబంధించినందుకు రాత్రి 7 అయింది, సూర్యుడు అస్తమిస్తాడు అని చెప్పేసి అనుకుంటాం, అది సత్యం. అలాగే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని చెప్పేసి నేను అంటాను, నాకు తూర్పు వైపున ఉంటాడు అని లేదు. ఎందుకంటే ఇటు నుంచి అటు వెళ్ళాడు సూర్య భగవానుడు. అది కాక సూర్యుడు తిరుగుతూ ఉంటాడు. సూర్యుడు 23 degrees తోని తిరుగుతాడు. ఈ వింటర్ టైం కి, సమ్మర్ టైం కి ఇలా తిరుగుతాడు. 23 degrees యాంగిల్ లోపల తిరుగుతాడు సూర్యుడు. మనకు కూడా సూర్యుడు ఒక్క ప్లేస్ లోనే ఉండడు, మన దగ్గర కూడా కొద్దిగా ఇలా తిరుగుతాడు. అందుకే మీకు స్విమ్మింగ్ పూల్ లోపల మనము జనవరిలో వెళ్ళినప్పుడు స్విమ్మింగ్ పూల్ లో ఎట్లా ఉంటుంది, ఒక సైడ్ వస్తుంది ఎండ, ఏప్రిల్ కి వచ్చేసరికి పూర్తిగా ఇంకో సైడ్ కి వచ్చేస్తుంది ఎండ, ముఖం మీద పడిపోతూ ఉంటుంది. వచ్మి అంటే పలుకు అనే సార్. సత్యం వచ్మి అంట, వచ్మి అంటే పలుకు, పలకడం, ఓకే సార్. ఋతం వచ్మి అంటాం కదండి సార్, అక్కడ అది సత్యమైనా కూడా ప్రీతితో నిదానంగా చెప్పు అన్నట్లు అర్థం కదండి సార్. అక్కడ ఋతం వచ్మి అంటే ఋతం అంటే సత్యమే. అది కరెక్ట్ సార్, అదే అర్థమైంది సార్. కాదు సార్, ఇప్పుడు ఎవరో ఒక ఆయన చనిపోయినాడు సార్, అది సత్యము. అది పోయి నేను ఇంకొక అంటే వాళ్ళ క్లోజ్ వాళ్ళకి ఎవరికైనా చెప్పడానికి అనిపోయినప్పుడు అది సత్యం అయినా కూడా చెప్పు. అది ఋతం వచ్మి అంటే మేబీ ఐఎమ్ రాంగ్, ఐ జస్ట్ వాంట్ టు కన్ఫర్మ్ ఇట్. తో నిదానంగా అంటే ఆయన కొంచెం బాగలేదంట, కొంచెం సీరియస్ అయిందంట, ప్రియంగా హితంగా ఉండేది సత్యం. ఓకే సార్. సత్యం అంటే ప్రియంగాను హితంగాను ఉండాలి. ఉదాహరణకి సత్యం అంటే ఏమయ్యా వాడు ఎక్కడున్నాడు, దొంగలు వస్తారు, వాడిని ఎక్కడున్నాడు అంటే ఇక్కడున్నాడు అని చెప్పిస్తే వాడు వెళ్ళి చంపేస్తారు. కాబట్టి సత్యం అనేది ఎప్పుడు కూడా ప్రియం చేకూర్చాలి, హితం చేకూర్చాలి. అది అంటే ఇప్పుడు ఏం చెప్తాము, అక్కడ లేడండి పక్క రూమ్ లో ఉన్నాడు అంటే అది సత్యమే అవుతుంది. అది ప్రియంగా ప్రియము హితము చేసేది మాత్రమే సత్యము. ఋతము అంటే సత్యమే, ఋతం అంటే సత్యమే, కానీ అది భగవంతుడి నియమము అని గుర్తు. ఈ రోజు నుంచి మీరు ఋతము అంటే భగవంతుడి నియమం అని గుర్తుంచుకోండి. ఈ ప్రకృతి భగవంతుడి నియమం సత్యం కాదంటారా? సత్యమే. సో సత్యం గురించే చెప్తున్నాము. కానీ ఋతం ఇది సత్యం అయితే దీనికంటే కూడా పెద్దదైనటువంటి సత్యాన్ని ఋతం అంటాం. అలా గుర్తుంచుకోండి, మీకు అర్థమవుతుంది అండి ఇది సత్యం. అంటే ఋతం అంటే ధర్మం అనొచ్చు కదా సార్.
అది అంతేనా? కాదు, ఇప్పుడు మళ్ళీ కొత్త పదాలు ఎందుకు చెప్పాలి చెప్పండి? ఇప్పుడు అంటే అది ఉల్లంఘించలేని ఒక శాసనం మీరు అంతే. ఋతము అంటే ఏం చెప్పారంటే ఒక సపోజ్ ఇప్పుడు టైం 10 అవుతోంది, నేను ఇంకా ఇప్పుడు 2 to 3 ఇప్పుడు నేను ఏమంటానంటే సార్ ఒక మాట చెప్పిన ఎగ్జాంపుల్ గురించే మాట్లాడండి అందరూ. సార్ చెప్పిన ఇప్పుడు ఎగ్జాంపుల్ లోనే పద్నాలుగు మనం అర్థం చేసుకుందాం. అదే తెలిసిన విషయం కూడా చెప్తున్నామండి. మనకు అర్థం కాదు, తెలిసిన విషయం కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సింపుల్ గా గుర్తుంచుకోండి, ఆవిడ ప్రియం హితం తోటి ఋతంని కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రియము హితము అనేది సత్యము. ప్రియం అంటే మంచిగా చెప్పడం, ప్రియంగా చెప్పడం. ఇప్పుడు ఆయన చనిపోయిన వాడు ఇలా చనిపోయాడు అది అని చెప్పి చెప్పడం ప్రియము. హితము అంటే మంచి కలిగించేదై ఉంటే దాన్ని సత్యము అని చెప్పి తెలుసుకున్నాం మనం. ఇక్కడ ఋతము అంటే కాస్మిక్ ఆర్డర్, భగవంతుడి యొక్క నియమానుసారంగా ఏదైతే సత్యం నడుస్తుందో అది. కానీ మనకు తెలిసిన సత్యం ఏంటి? నాకు ఉన్నటువంటి అవైలబుల్ ఇన్ఫర్మేషన్ లోంచి నా అవగాహన సత్యము, ప్రకృతి నియమము ఋతము. సింపుల్, ఇంతే గుర్తుంచుకోండి. ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యి అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. ప్రియము హితము తోటి మీరు ఋతంని కన్ఫ్యూజ్ అవ్వకూడదు శైలజ గారు. ప్రియము హితముని మీరు ఋతంతో కన్ఫ్యూజ్ అవుతున్నారు, చూసుకోండి ఒకసారి మళ్ళీ. సరేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. జై శ్రీకృష్ణ. కృష్ణ సార్. కొంతమంది ఏం చేస్తారు, సత్యం మాట్లాడినప్పుడు గట్టిగా మాట్లాడతాను, నేను నిజం చెప్తే నీకు అర్థం కాదా అని అంటారు. అది అట్లా అనకుండా నిజానంగా హితంగా చెప్పాలని మీరు చెప్పేది అది. అది మనం చెప్పే సత్యం ఎదుటి వాళ్ళకి హాని చేసేది అయి ఉండకూడదు కదా సార్. ఇప్పుడు ఆవు అసత్యం చెప్పచ్చు, అప్పుడు అసత్యం చెప్పచ్చు, తప్పులేదు. అవునవును. అంటే ఇప్పుడు అక్కడ అటు ఆవు పరిగెత్తుకుంటూ వెళ్తుంది, ఒక కసాయి వాడు చంపడానికి వస్తాడు. అది అక్కడ ఒక బ్రాహ్మణ్ చూస్తూ ఉంటారు అనుకోండి ఎవరన్నా, ఈ ఆవు ఎటు వెళ్తుంది అన్నప్పుడు అప్పుడు అబద్ధం చెప్పొచ్చు. అక్కడ అబద్ధం చెప్పాలి, చెప్పాలి, అబద్ధం చెప్పాలి. అది సత్యము. అది సత్యం అనగా ప్రియము హితము కలిగించేది సత్యం. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్. అవును, బ్రూయాత్ సత్యమ ప్రియం ఉంటుంది. అంతే. సత్యం చెప్పాలి. ఎప్పుడు ప్రియం కలిగించేదే సత్యము, ఎప్పుడు కూడా ఆనందాన్ని హితాన్ని కలిగించేదే సత్యము. అయితే ఋతం అనే దాన్ని మీరు దీనికి కలుపుకోవద్దు. ఋతం అనేది భగవంతుడి యొక్క నియమం, ఉల్లంఘించలేనటువంటి శాసనం, కాస్మిక్ ఆర్డర్. అందుకే ఇంగ్లీష్ లో కూడా చెప్పాను, కాస్మిక్ ఆర్డర్. ఆ కాస్మిక్ ఆర్డర్ ఎవరు ఉల్లంఘించలేరు ఇంకా. అది అర్థమైంది సార్ ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. జై శ్రీకృష్ణ సార్. కృష్ణ జై శ్రీకృష్ణ. సార్ రెండు విషయాలు సార్. అంటే కరెక్టా కాదో తెలియదు. మనము ఆత్మబోధలు అనుకుంటాం సార్, తెలుసుకున్నాము. ముక్కు ద్వారా గాలి శ్వాసిస్తాము, కళ్ళ ద్వారా చూస్తాము. సో ఇవన్నీ సత్యాలు. కానీ ముక్కు ద్వారా మాత్రమే చేయాలి, శ్వాసించాలి, కళ్ళ ద్వారా మాత్రమే చూడాలి అని ఏదైతే నియమం ఉందో అది ఋతము అనుకోవచ్చు కదా సార్? అనుకోవచ్చు. భగవంతుడి నియమం కాబట్టి అది మార్చలేని నియమం. ఎందుకంటే ముక్కు ద్వారా చూడలేము, కళ్ళ ద్వారా శ్వాసించలేము. సో దీనికి నియమం కరెక్ట్ గా ఇది ఇలా చేయాలని ఏదైతే ఉందో అది ఋతం అవుతుంది. అండ్ శ్వాసించడము, చూడడము సత్యము. అంటే మనకి అందరికి తెలుసు జ్ఞానేంద్రియాలు ఏమేమి వర్క్ చేస్తాయో, ఇది సత్యం, అందరికి కనిపిస్తూ ఉంది కాబట్టి. అండ్ సార్ సెకండ్ విషయము, ఈ టాపిక్స్ కి ఏవి సంబంధం లేదు సార్. ఒకటి, సూర్యుడు అసలు ఎప్పటికీ కూడా కదలడు. మనం సోలార్ సిస్టమ్ ప్రకారం సూర్యుడు అక్కడే ఉంటాడు, భూమి మాత్రమే తిరుగుతూ ఉంటుంది. కానీ సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, పడమట అస్తమిస్తున్నాడు, ఇది సత్యము. కానీ సూర్యుడు కదలడు కదా సార్, అది అలాగే ఉంటారు కదా. సో దేవుడు అది ఏదైతే ఒక అతీతమైన శక్తి అయితే ఉందో సో అవి అక్కడే ఉంటాయి. ఈవెన్ నవగ్రహాలు కూడా వాటి ప్లేసెస్ లో అవి స్థిరంగా ఎలా అయితే అంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా ఉంటున్నాయో, ఒక నియమానికి ఆధారపడి ఉంటున్నాయో, సో ఆ నియమం ప్రకారం అది ఫాలో అవుతుందో ఆ నియమాన్ని మనం ఋతం అనుకోవాలి. అండ్ మనం డైలీ చూస్తున్నాం కాబట్టి, మన కళ్ళకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ సూర్యాస్తమయాలు సత్యము, ఉదయము అస్తమయము సత్యము. కానీ మీరు అన్నది అంతా కరెక్టే. ఒక చిన్న కరెక్షన్, సూర్యుడు 23.5 degrees తోటి కదులుతాడు అటు ఇటు. మనకు సంబంధించినంత వరకు కూడా ఆయన హీఈ్ నాట్ స్టేబుల్, హీఈ్ నాట్ అంటే ఫిక్స్డ్ లొకేషన్. సూర్యుడు ఫిక్స్డ్ లొకేషన్ లో ఉండడు. 23.5 అనుకుంటాను, ఒక్క నిమిషం ఆగండి, యూట్యూబ్ ఇందులో చూసి చెప్తాను ఒకసారి. సన్ మూమెంట్ ఎంత అని చెప్పి నేను ఒకసారి చూస్తాను సార్. ఇంకొక డౌట్ ఏంటంటే సార్, మనము హనుమాన్ చాలీసాలో కానీ ఇంకొక దాంట్లో కానీ నేర్చుకున్నప్పుడు, అంటే మేబీ అది కరెక్టా కాదని నేను తెలుసుకుందో తెలియదు, సూర్యుడు ప్రయాణం చేస్తూ ఉంటే దానికి ఆపోజిట్ గా ఆంజనేయ స్వామి జర్నీ చేస్తూ తన చదువు అనేది నేర్చుకున్నాడు, విద్యాబుద్ధులు అనేవి నేర్చుకున్నాడు, సూర్యుడి దగ్గర నేర్చుకున్నాడు. సో ఇట్ మీన్స్ సూర్యుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడనే కదా అర్థము.
ప్రయాణం చేస్తూనే సో ఉన్నారు. మన సోలార్ సిస్టమ్ ప్రకారం సూర్యుడు కదలడు, అక్కడే ఉంటాడు. బట్ మనం నేర్చుకున్న ప్రతి దాంట్లోనూ సూర్యుడు తన ఒక గమనంలో ప్రయాణం చేస్తూనే ఉన్నాడని నేర్చుకున్నాం సార్. సో ఇది కొంచెం క్లియర్ చేయరా సార్ ప్లీజ్? సూర్యుడు తిరుగుతాడు. సూర్యుడు ఫిక్స్డ్ ఎప్పుడు కాదు. సూర్యుడు ఎప్పుడూ ఫిక్స్డ్ కాదు. మన భూమితో రిలేటివ్ అండి. మీకు రిలేటివ్ అంటే ఏంటి? ఇందాక మీకు అందుకే మీకు రైలు ఎగ్జాంపుల్ చెప్పాను కదా. 2 రైళ్లు కదులుతున్నాయి. 2 సమానమైన స్పీడ్ లో వెళ్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే ఈ 2 కదలట్లేదని. వీళ్ళలో చూసేవాడికి ఇందులో వాడు కదలట్లేదు, ఇందులో చూసేవాడు ఇందులో ఏం బదినా ఏమైంది అంటే మా ఇంటి పక్కన వాడి కూతురు ఏం చేసిందో తెలుసా అని వీళ్ళిద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు ఈ రైళ్లలో ఇద్దరు. ఇది 2 స్టేబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు వీడు 120 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తే ఈ వెనకున్న వాడికి వీడు 20 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది, 120తో వెళ్తున్నట్టు కనిపించదు. బికాజ్ ఇట్స్ ఎ రిలేటివ్. ఈ ప్రపంచంలో ఏది కూడా ఫిక్స్డ్ కాదు, అదొకటి గుర్తుంచుకోండి. దీన్నే ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటారు. ఇది చెప్పాలి అంటే మీకు టైం అండ్ స్పేస్ అనేటటువంటివి 2 కారణాలు చెప్పాలి. ప్రపంచం అంతా కూడా టైం అండ్ స్పేస్ అని చెప్పి రెండిటి ద్వారా రిలేటివ్ మోషన్ లో తిరుగుతుంటాయి. ఏది కూడా ఫిక్స్డ్ కాదు. ఒక దానితో కంపేర్ చేస్తే ఇంకోటి ఫిక్స్డ్. ఉదాహరణకి జియో సింక్రోనస్ శాటిలైట్ అంటారు. అంటే ఏంటి? అది మన భూమి ఆధారంగా భూమికి ఫిక్స్ చేసి భూమి స్పీడ్ తో ఫిక్స్ చేస్తారు, చేసి భూమితో సమానంగా తిరుగుతూ ఉంటారు. జియో సింక్రోనస్. ఇలా హీలియో సింక్రోనస్ సూర్యుడికి సింక్రాన్ చేసి చూస్తారు. అట్లాగా అంతే. ఇవి 2 సమానంగా వెళ్తున్నాయి అంటే ఈ 2 కదలడం లేదని కాదు. ఇందులో ఉన్నవాడికి ఇందులో ఉన్నవాడు కదిలినట్టున్నాడు, ఇందులో ఉన్నవాడికి ఇందులో ఉన్నవాడు కదిలినట్టు కాదు, కానీ 2 కదులుతున్నాయి. అదే విధంగా సూర్యుడు కూడా చాలా స్పీడ్ తోని కదులుతున్నాడు. మనకి సార్ 7.25 డిగ్రీస్ అంట సార్. 7.25 7.25 డిగ్రీస్. ఓకే నేను కూడా The sun's axis of rotation is tilted by approximately 8,68,000 కిలోమీటర్స్ పర్ సెకండ్ ఉంది. అది కూడా ఉంది. తిరుగుతూ ఉంటాడు. సూర్యుడిలో బాగా స్పీడ్ గా తిరుగుతుంటాడు. సో కాబట్టి ఎవరు ఫిక్స్డ్ కాదు ఈ ప్రపంచంలో. ఒకరి ఆధారంగా మరొకరు ఎక్కువ స్పీడ్ లో వెళ్తున్నారా తక్కువ స్పీడ్ లో వెళ్తున్నారా అని తెలుస్తుంది. ఉదాహరణకు నేను ఇక్కడ ఆగిపోయాను అనుకోండి, నా పక్కన ఉన్నవాడు 100 కిలోమీటర్ స్పీడ్ లో, ఇప్పుడు నేను ఇలా ఆగి ఉన్నాను, నా పక్కవాడు 100 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్ళిపోతున్నాడు. అబ్బా వాడికి ఎంత 100 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తున్నాడు అని తెలుస్తుంది. నేను కూడా ఏం చేశాను, 50 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్ళాను. అప్పుడు నాకేమనిపిస్తుంది అంటే వాడు నా ముందున్నవాడు 50 కిలోమీటర్లతో వెళ్తున్నాడు అనిపిస్తుంది. నేను 75 కిలోమీటర్ల స్పీడ్కి వచ్చాను, నా ముందున్నవాడు 25 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తున్నాడు అని అనిపిస్తుంది. నేను 100 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్ళాను, అదేంటి వాడు కదలట్లేదు నేను కదలట్లేదు అనిపిస్తుంది. ఇద్దరం కదలట్లేదు. అదే నేను 120 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తుంటే వీడు వెనక్కి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. రాహుకేతువులు ఉంటాయి కదా, అవి వెనక్కి ట్రావెల్ చేసినట్టుగా వెనక్కి వెళ్తూ ఉంటాయి అవి. సో అట్లాగా మన గమనానికి అపోజిట్ గమనము, మన గమనానికి స్ట్రైట్ గమనము, మన గమనానికి సమానమైన గమనము, ఇవన్నీ కూడా ఏంటంటే అన్ని తిరుగుతున్నాయి. మన గ్రహాలలో గెలాక్సీలలో తిరగకపోతే పడిపోతాయి. తిరగకపోతే గురుత్వాకర్షణ శక్తి రాదు, తిప్పకపోతే మీకు గురుత్వాకర్షణ శక్తి రాదు. కాబట్టి మీకు ఖచ్చితంగా తిరగాల్సిందే. ఇప్పుడు ఉదాహరణకి మీరు బైక్ ఉంది, బైక్ నడిపించేవాడు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అవి ఉంటాయి కదా, వాటిని తట్టుకోవడం కోసం వాడు ఏం చేస్తాడు, ఇలా వంగుతాడు. వాడు కూడా బైక్ ని ఇలా టర్నింగ్ తిప్పినప్పుడు వాడుకొని ఇలా వంగుతాడు. అదే విధంగా మీరు ఒక బకెట్ ని మోసుకొని వెళ్తుంటారు, ఈ కుడి చేతిలో బకెట్ ఉంటే ఎడమ చేతిని ఇట్లా లేపుతారు, ఎడమ చేతిని కూడా వంచుతారు. సో అలా ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకోసము అంటే ఈ కదిలేటప్పుడు వచ్చినటువంటి డిఫరెన్సెస్ వల్ల. అదే విధంగా మీకు గురుత్వాకర్షణ శక్తి కూడా ఈ తిరగడం వల్ల వస్తుంది. అన్ని తిరుగుతున్నాయి ప్రపంచంలో, తిరగకుండా ఏది లేదు. ఆ స్పీడ్ తో తిరుగుతున్నాయి కాబట్టి మన భూమి మీద నుంచి నీళ్లు కింద పడిపోవడం లేదు. ఇప్పుడు మన భూమి ఇలా ఉంది, భూమి ఇదంతా సముద్రం. ఈ సముద్రంలో నీళ్లు కింద ఎందుకు పడిపోవట్లేదు? ఎందుకంటే ఇది విపరీతమైన స్పీడ్ లో తిరుగుతుంది. తిరగడం వల్ల ఏమైతుంది, ఈ గురుత్వాకర్షణ శక్తి ఆ నీళ్ళని కింద పడిపోకుండా చేస్తుంది. మన అందరము కింద ఇలా ఎగిరిపోకుండా చేస్తుంది అన్నమాట ఆ శక్తి. నాగలక్ష్మి గారు మీకు సందేహం తీరిందా? సూర్యుడు కదులుతున్నాడు, నిరంతరం కదులుతున్నాడు. సూర్యుడు ఎప్పుడు స్టేబుల్ గా లేడు. థ్యాంక్ యూ సార్. ఇంకా ఆపుకుందామా? ఇవాళ గంటన్నర మాట్లాడి సోషల్ మ్యాథ్స్ అన్ని చెప్తున్నారు సార్. మాకైతే ఏం చేయాలి మరి? మీరు అందరూ 4th క్లాస్ దగ్గర ఆపేశారు. 4th క్లాస్ దగ్గర ఆపేసి మా చిన్నప్పటి నుంచి మీ శిష్యులం అయితే బాగుండేది సార్. మా చిన్నప్పటి నుంచి మీ శిష్యులం అయితే బాగుండేది. ఆల్రౌండర్ సార్, మీరు ఆల్రౌండర్. సరే, థ్యాంక్ యూ. సో ఆ విధంగా మనకి ఏంటంటే మనం చిన్నప్పుడు ఇవన్నీ ఎందుకు నేర్చుకొని వేస్ట్ చేసినట్టే కదా టైం. చిన్నప్పుడు మనం ఇవన్నీ మనం కనుక చూసుకోలేదు అంటే టైం వేస్ట్ చేసినట్టే కదా.
సినిమాలు చెప్తారు, జోకులు చెప్తారు, మళ్ళా సైన్స్ చెప్తారు, సోషల్ చెప్తారు, లెక్కలు చెప్తారు, సినిమాలు చెప్తారు, స్టోరీలు సినిమాలు, చెప్తారు. పాటలు, ఏం మళ్ళా చెప్పరు సాంగ్స్, చెప్పండి, సంగీతం. ఏం చెప్పరో చెప్పండి. మళ్ళీ ఆడోళ్ళ మీద జోక్స్ అవి మర్చిపోయారు. ఆడోళ్ళ మీద జోక్స్ సాంగ్స్ సెలెక్ట్ చేసుకోండి గురువు గారు, మంచి సాంగ్స్ సెలెక్ట్ చేసుకోండి అడగాలనుకున్నవారు. వదిన కూడా చెప్తారు. ఎనీవే పడుకుందామా? ఇంకా మనం మళ్ళీ రేపు విష్ణు సహస్రనామం ఉంది కదా. ఓకే, నేను ఇది అప్లోడ్ చేసి పడుకునేసరికి ఇంకా గంటన్నర పడుతుంది నాకు. ఓకేనా, మళ్ళీ రేపు కలుద్దాం, సరేనా? జై శ్రీకృష్ణ సార్. యాత్రకు రాలేకపోతున్న ఎవరు బెంగపడద్దు, ఎందుకంటే మంచి యాత్ర తర్వాత వస్తుంది కాబట్టి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ 20 మందికి మంచి ఎక్స్పీరియన్స్ జరుగుతుందని ఆశిద్దాం. తర్వాత మనకు దీనిపైన బేస్ చేసుకొని మనం ఈసారి పెద్దగా వెళ్లే దాంట్లో అన్ని రకాల ఇవి ఉండేలాగా మనము అప్పటికి చక్కగా ప్రణాళిక చేసుకుందాం. ఓకేనా? అందరూ కూడా ఆలోచన ద్వారా ఆ భగవంతుడిని అందుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం భగవంతుడి యొక్క అసలు స్వరూపం. భగవంతుడు ఎలా ఉంటాడు, ఆయన నేను ఎలా గుర్తించాలి, ఆయన నాలోనే ఉన్నాడా, మరి దీన్ని గుర్తించడం ఎలా అనే విష్ణు సహస్రనామము ద్వారా తెలుసుకుంటాం. అంతవరకు కూడా శుభం భూయాత్, శుభరాత్రి, జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. శ్రీకృష్ణ సార్.